అవంతిపురాన్ని అశోకవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చక్కని పరిపాలకుడు గాని అతడికి పేరు ఉండేది. అతనికి ఒక కొడుకు ఉండేవాడు, పేరు రవివర్మ. అతనికి 7 సంవత్సరాల వయసున్నప్పుడు ఓసారి రవివర్మ స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. అందరూ కళ్ళు మూసుకొని తెరచేటప్పటికి అక్కడ రవివర్మ లేడు. రాజు రాణి అతని కోసం వెతకని ప్రదేశం అంటూ లేదు. అయినా ఏమీ ప్రతిఫలం లేకపోయింది. పిల్లవాడు ఏమైనాడో ఏమో, ఇంకా దొరకనే లేదు. రాజుగారు ఆ బెంగతో రాజసభకే వెళ్లటం మానుకున్నారు. ఆ తర్వాత రాణి ఒక పాపకు జన్మనిచ్చింది. కొడుకును కోల్పోయిన దుఃఖంలో ఉన్న రాజు రాణిలకు ఆ పాప దేవుడిచ్చిన వరమే అనిపించింది. వారు ఆమెకు సువర్ణ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. అశోకవర్మ ఆమెకు అన్ని రకాల యుద్ధ విద్యలు, శాస్త్రాలు నేర్పించాడు. తల్లి నుండి ఆమెకు సౌకుమార్యము, కళలు అబ్బాయి. 18 సంవత్సరాలు నిండేసరికి సువర్ణ అందచందాలతో పాటు మంచి గుణాలు, ధైర్య సాహసాలు కలిగిన యువతిగా తయారైంది. అయిన సందర్భం వచ్చినప్పుడల్లా రాజు రాణి సుడిగాలి ఎత్తుకుపోయిన తమ కొడుకు గురించి బాధపడుతూనే ఉండేవారు. సువర్ణ కూడా ఈ విషయమై చాలా ఆలోచించేది. చివరికి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి అన్నను వెతికేందుకై ఒక గుర్రం ఎక్కి బయలుదేరింది. అలా వెళ్లిన సువర్ణ కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒక పట్టణానికి చేరుకున్నది. అక్కడి ప్రజలంతా దుఃఖంలో మునిగినట్లు కనిపించారు. సువర్ణ ఒక పూటకూళ్ళవ్వ ఇంటి దగ్గర ఆగి అక్కడి విశేషాలను కనుక్కున్నది. ఒక రాక్షసుడు ఏ రోజుకు ఆ రోజు అక్కడి పిల్లలను ఎత్తుకుపోతున్నాడు. నగరం అంతా అల్లాకోలంగా ఉంది. ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. అయితే నేను వెళ్లి వాడి పని పడతా అన్నది సువర్ణ. నీకెందుకమ్మా, అది కాక ఆడపిల్లవు, నీ వల్ల ఏమవుతుంది? మా మహారాజా ఏమీ చేయలేక ఊరుకున్నాడు కదా అంది అవ్వ. కాని సువర్ణ తన పట్టు విడవలేదు. గుర్రం ఎక్కి నేరుగా రాక్షసుడు ఉన్న అడవిలోకి పోయింది. కాని ఎంత వెతికినా రాకాసి జాడ లేదు. అలసిన సువర్ణ ఒక చెట్టు కిందకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పాము, ముంగిస తీవ్రంగా పోట్లాడుకుంటూ కనిపించాయి. మంచితనం కొద్దీ ఆమె ఆ రెండింటి పోరును ఆపాలని చూసింది. కాని ముంగిస చాలా పొగరుబోతని త్వరలోనే తెలుసుకున్న సువర్ణ దాన్ని చంపి పామును కాపాడింది. పాము సువర్ణకు తన కృతజ్ఞతను తెలిపి ఏదైనా సాయం కావాలేమో అడిగింది. రాక్షసుని సమాచారం కావాలన్నది సువర్ణ. ఆ రాక్షసుడు ఉండేది ఇక్కడ కాదు, వాడు ఉండే చోటు చాలా భయంకరంగా ఉంటుంది. దానికి రక్షణగా చుట్టూరా సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి కాపలాగా దాని చుట్టూ కొరివి దయ్యాలు ఉంటాయి. నువ్వు రాక్షసుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా ఆ కనపడే గుహలోని దయ్యాలను దాటుకొని పోవాలి. అందుకు గాను నేను ఈ పాదరక్షకలు ఇస్తాను. వీటిని ధరిస్తే నువ్వు ఇక దయ్యాలకు కనిపించవు. ఆ దయ్యాలను దాటిన తర్వాత నువ్వు గుహలకు అవతల ఉన్న సముద్రాన్ని దాటాల్సి ఉంటుంది. కానీ ఆ సముద్రంలో చాలా భయంకరమైన పాములు ఉంటాయి. వాటిని దాటడం సాధారణ మానవులకు సాధ్యం కాదు. అందుకే నేను నీకు ఈ మణి ఇస్తాను. దీనిని ధరిస్తే పాములు నిన్నేమీ చేయవు అని పాదరక్షల్ని, మణిని సువర్ణకిచ్చింది పాము. సువర్ణ వాటిని తీసుకొని పాముకు కృతజ్ఞత చెప్పి అక్కడి నుండి గుహ వైపుకి బయలుదేరింది. గుహను చేరుకొని ముందుగా పాము తనకిచ్చిన పాదరక్షల్ని ధరించింది సువర్ణ. ఇక ఆమె దయ్యాలకు కనిపించలేదు. ఆపై ఆమె గుహను దాటి ధైర్యంగా సముద్రంలోకి దూకింది. సముద్రంలోని పాములు ఆమెను చూసి కూడా ఏమీ అనలేదు. ఆమె మెడలోని మణి ప్రభావం చేతనే. అలా రాకుమారి సువర్ణ సముద్రం దాటి ఒక ద్వీపాన్ని చేరుకుంది. మూసిన తలుపులున్న ఒక కోట తప్ప అక్కడ జనసంచారం అనేదే లేదు. సువర్ణ ధైర్యంగా ఆ కోట తలుపులు తట్టింది. చాలా సేపటికి ఒక పండు ముసలి అవ్వ కోట తలుపులు తీసింది. ఆమె సువర్ణను చూసి ఆశ్చర్యపడుతూ, అమ్మా పాప, ఇంతవరకు తమంతట తాముగా ఇక్కడికి ఏ నర పురుగు రాలేదు. ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు. నీ చేతిలో ఈ రాక్షసుడి చావు ఖాయం అని నాకు తెలుస్తోన్నది. ముందు జాగ్రత్తగా నేను నీకు 2 మంత్రాలు ఉపదేశిస్తాను. మొదటి దాన్ని చదివితే నువ్వు చిన్న పాపగా మారిపోతావు. రెండో మంత్రం చదివితే నీ మామూలు రూపం ధరిస్తావు అని ఆ మంత్రాల్ని ఉపదేశించింది. కోట లోపల చూస్తే ఒకరు తక్కువగా 10,000 మంది పిల్లలున్నారు. సువర్ణ మొదటి మంత్రాన్ని చదివి చిన్న పిల్లగా మారిపోయి వారిలో కలిసిపోయింది. ఆ రోజు సాయంత్రం రాక్షసుడు వచ్చి రాగానే అవ్వను
10,000 మంది పూర్తయ్యారా అని అడిగాడు. ఆ అయ్యారు అన్నది అవ్వ. అయితే బలికి అన్ని సిద్ధం చేయమన్నాడు రాక్షసి. అవ్వ అన్ని సిద్ధం చేసి మొదటగా సువర్ణను ముందుకు తెచ్చి నిలబెట్టింది. రాక్షసుడు సువర్ణను చూసి వికవికా నవ్వాడు. పాప, నువ్వు స్వర్గం చేసుకునే సమయం వచ్చింది. ముందుగా నిన్ను కన్న ఈ మాటకు మోకరిల్లు అన్నాడు కత్తిని పక్కనే ఉంచుకొని. సువర్ణ 2 చేతులు జోడించి అమ్మకు మొక్కింది. అలా కాదు పాప, వంగి నేలబారుగా పడుకొని నమస్కరించాలి అన్నాడు రాక్షసుడు ప్రేమను నటిస్తూ. నాకు తెలీదు, నువ్వే చేసి చూపించు అన్నది సువర్ణ. అయ్యో, ఆ మాత్రం తెలీదా? ఇలా పడుకొని ఇలా మొక్కాలి అని రాక్షసుడు నేలబారిన పడుకోగానే పక్కనున్న కత్తిని తీసుకొని సువర్ణ ఒక్క వేటుతో అతని శిరస్సుని ఖండించి వేసింది. రాక్షసుడు చనిపోగానే అనేక సంవత్సరాలుగా వాడు ఎత్తుకొచ్చి పెట్టిన 10,000 మంది పిల్లలకు వాళ్ళ రూపాలు లభించాయి. అవ్వ కూడా దాస్య విముక్తి లభించింది. ఎదిగిన ఆ పిల్లలందరికీ తమ తమ కుటుంబ వివరాలు గుర్తున్నాయి. అవ్వ మహిమతో అలా వారంతా ఎవరి తావుకు వారు చేరుకున్నారు. ఆ పిల్లల్లోనే ఒకడు రవివర్మ. అలా అనుకోకుండా అన్నను కాపాడుకోగలిగినందుకు సువర్ణ చాలా సంతోషించింది. పోయిన కొడుకు దక్కినందుకు, ధీరురాలైన కుమార్తె తమకు కలిగినందుకు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేసి ఉత్సవాలు నిర్వహించారు. అందరూ సువర్ణ సాహసాన్ని కొనియాడారు. ముందు చూపు. ఒక అడవిలో చాలా పక్షులు కలిసి జీవిస్తూ ఉండేవి. ఆ అడవికి దగ్గరలో ఉన్న పొలాలలో రైతులు రకరకాల పంటలు పండించేవారు. ఒకనాడు పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉండగా క్రింద పొలంలో ఒక రైతు ఏవో గింజలు నాటుతూ కనపడ్డాడు. అన్ని పక్షులు అది మామూలే అనుకొని తమ మానాన తాము ఎగురుకుంటూ వెళ్లిపోయాయి. కానీ చురుగ్గా ఆలోచించే ఓ చిన్న పిచ్చుక మాత్రం ఆ పొలంలోకి దిగి ఆ రైతు ఏం విత్తనాలు నాటుతున్నాడో గమనించింది జాగ్రత్తగా. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ పిచ్చుకకు అర్థమైపోయింది వెంటనే. ఆ రైతు తన పొలంలో జనప విత్తనాలు నాటుతున్నాడు. ఆ మొక్కల నుంచి వచ్చే నారతో తాళ్లను, వలలను తయారు చేస్తారు. ఆ వలలలో మనలాంటి పక్షులన్నీ చేపలని పట్టుకుంటారు. అందుకని మనం వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి అని తెలివైన ఆ పిట్ట తన జట్టు పక్షులతో అంది. కానీ దాని మాటలను ఏ పక్షి వినిపించుకోలేదు. కొన్ని రోజులకు పొలంలో జనప మొక్కలు వచ్చాయి. ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇకనైనా మనం మేల్కోవాలి, వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి అన్నది పిచ్చుక. ఆ ఇప్పుడే ఏం తొందర వచ్చింది అంటూ మిగతా పక్షులు దాని మాటలు పెడచెవిన పెట్టాయి. రోజు రోజుకు మొక్కలు పెరగసాగాయి. కొంతకాలం గడిచాక ఇక లాభం లేదు అని తెలివైన ఆ పిచ్చుక అక్కడి నుండి మరో ప్రాంతానికి వలస వెళ్లిపోయింది. ఇంకొంతకాలానికి నిజంగా ఆ పిచ్చుక చెప్పినట్లే జరిగింది. కొందరు మనుషులు జనపనారతో వలలను చేసి వాటితో పిట్టలను, చేపలను పట్టడం మొదలు పెట్టారు. పిచ్చుక హెచ్చరికను పెడచెవిన పెట్టిన పిట్టలన్నీ ఆ వలలో చిక్కుకొని పోయాయి పాపం. అనగనగా ఒక రోజు ఒక బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్లి అడిగాడు. గురువు గారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా అని అడిగాడు. గురువు గారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు. కప్ప కూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది, అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ కోడి ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక్క మాటే అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు అని జవాబు చెప్పాడు. సందేహం తీరిన కుర్రాడు సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాడు. పొగరు గల గొర్రెపోతు. ఒకానొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా ఉండేది. తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహరంగా గొర్రెపోతులా తయారయ్యింది. వచ్చిపోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలుపెట్టింది. ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది. సమయం చూసుకొని ఆ గొర్రెపోతు దగ్గరికి వెళ్లి, ఈ చిన్న ప్రాణాలు నీతో పోట్లాడడానికి యోగ్యులు కారు, నీకు తగిన విరోధిని నేనే చూపిస్తాను అన్నది. ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది. అదిగో ఆ కొండను చూడు, ఎంత ఎత్తుగా కనిపిస్తుందో, దాన్ని ఓడిస్తే అసలు ఈ అడవిలో నీకన్నా బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది.
పొగురుగా గొర్రెపోతు వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది. దానితో మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. కొమ్ములు రెండూ విరిగిపోయాయి. గొర్రెపోతు బుద్ధి తెచ్చుకుని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది. అమ్మాయి పెళ్లి. మంగయ్య మంగమ్మ అనే దంపతులకు పెళ్లిడికొచ్చిన కూతురు ఉన్నది. మంగమ్మ బుద్ధి మంచిది కాదు. మంగయ్య స్వతహాగా సాధువే గాని పెళ్ళాం నోటికి తడిసి ఆమె ఆడించినట్టు ఆడేవాడు. పిల్ల పెళ్లికి డబ్బు కూడబెట్టమని మంగమ్మ తన భర్తను ఏనాటి నుంచో కోరుతున్నది. కానీ ఆ ఒక్క పని మంగయ్యకు సాధ్యం కాలేదు. ఒకనాడు వాళ్ళ అమ్మాయి తన స్నేహితురాలి పెళ్లికని మరో ఊరు వెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నం మంగమ్మ తన మొగుడితో ఎలాగైనా మరో మాసంలో అమ్మాయి పెళ్లి చేసి తీరాలి. దాని తోటి వాళ్ళందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి. నీకేమో చీమ చిటుకుమైనా లేదు. అన్నింటికీ నేనే ఎలా చచ్చేది అంటూ సాధింపుకు దిగింది. నేను మాత్రం ఏం చేసేది? నా సంపాదన ముప్పూటలా తిండికే సరిపోతుంది. పోనీ నీకు మీ వాళ్ళు పెట్టిన నగలున్నాయి కదా, వాటిని అమ్మేసి అమ్మాయి పెళ్లి జరిపిద్దాం. ముసలిముండవు, నీకింకా సింగారాలేమిటి అన్నాడు మంగయ్య. ఈ మాటకు మంగమ్మ మూతి ముడుచుకున్నది. ఆమెకు అంతులేని నగల పిచ్చి. ఆమె ఒక్క క్షణం ఆలోచించి, ఒక పని చేద్దాం. పొరుగింటి కామాక్షమ్మ ఒంటి మీద మన పిల్ల పెళ్లికి సరిపోగల నగలున్నాయి. అవి ఎలాగైనా కాజేద్దాం. కామాక్షమ్మను బుట్టలో వేయటం కష్టమేమీ కాదు అన్నది. అందుకు మంగమ్మ వేసిన పథకం ఏమిటంటే, ఆ రాత్రి మంగయ్య తమ పెరట్లో ఉన్న పశువుల కొట్టంలో దాక్కుంటాడు. మంగయ్య ఊరికి వెళ్ళాడని చెప్పి మంగమ్మ కామాక్షమ్మను తోడు తెచ్చుకుంటుంది. ఒక రాత్రి వేళ మంగయ్య గుంటి నిండా గొంగలి కప్పుకొని కత్తితో బెదిరించి ఆడవాళ్ల ఇద్దరి నగలు దోచుకుపోతాడు. ఆ తర్వాత పిల్ల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. మంగయ్యకు ఇదంతా చాలా అక్రమంగా తోచింది. కాని పిల్లాన్ని కాదనలేక సరేనన్నాడు. ఆ సాయంత్రం మంగమ్మ కామాక్షమ్మ ఇంటికి వెళ్లి, ఈ ఇంట ఆయన ఊరికి వెళ్ళాడు. అమ్మాయి స్నేహితురాలు పెళ్లికి వెళ్ళింది కదా, బిక్కు బిక్కుమంటూ ఒక్కతినే కూర్చోలేను కామాక్షమ్మ. కాస్త ఈ రాత్రి వచ్చి నాకు తోడుగా ఉండు అన్నది. అలాగేలే మంగమ్మ, దానికేం భాగ్యం, రాత్రికి తప్పక వస్తాను అన్నది కామాక్షమ్మ. మంగమ్మ తన ఇంటికి తిరిగి వచ్చి చీకటి పడగానే భర్తకు భోజనం పెట్టి పశువుల కొట్టంలో పంపేసింది. కుర్రవాడి గంగలి చూపించి, ఇది ఒళ్ళంతా కప్పుకో, కత్తి చూపించినప్పుడు కఠినంగా మాట్లాడు, ఇద్దరి నగలు ఒలుచుకుపోవటం మరవకు, గొంతు మార్చు అని మళ్ళీ మళ్ళీ హెచ్చరించింది. చీకటి పడ్డాక కామాక్షమ్మ వచ్చింది. కామాక్షమ్మ తన నగలు తీసివేసి వస్తుందేమోనని మంగమ్మ భయపడింది గాని అలా జరగలేదు. కామాక్షమ్మ నగలన్నీ ఒంటి మీదే ఉన్నాయి. ఆడవాళ్ళిద్దరూ కాసేపు పిచ్చాపాటి మాటలు మాట్లాడుకున్నారు. మంగమ్మ ఎదురు చూస్తున్నట్టుగా నిండా గొంగలి కప్పుకొని భయంకరంగా అరుస్తూ కత్తి చేత పట్టుకొని ఒక ఆకారం రానే వచ్చింది. మంగమ్మ కెవ్వుమని, బాబోయ్ దొంగాడు, మన నగలు కాజేయడు కదా అంటూ భయం నటించింది. అంతటితో ఆగక ఆమె తన నగలన్నీ తీసిస్తూ, కామాక్షమ్మ, బతికుంటే బలిసాకు తినొచ్చు, నీ నగలు కూడా తీసి ఇచ్చే అని కామాక్షమ్మతో అన్నది. ఇద్దరూ తమ నగలు తీసి ముసుగు మనిషికి ఇచ్చేశారు. ఆ మనిషి పెరట్లోకి వెళ్లిపోయాడు. ఆ రాత్రి ఆడవాళ్లు మరి నిద్రపోలేదు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చున్నారు. వెలుగు రాగానే ఈ విషయం నలుగురికి చెబుతానని కామాక్షమ్మ వెళ్లిపోయింది. మంగమ్మ చెప్పున పెరట్లోకి వచ్చి పాకలో ఉన్న భర్తను తట్టి లేపింది. మంగయ్య కళ్ళు నిలుపుకుంటూ లేచి, అప్పుడే కామాక్షమ్మ వచ్చిందా అన్నాడు పెద్దగా ఆవలిస్తూ. మంగమ్మ నిర్ఘాంతపోయి, అదేమిటి, రాత్రి మా ఇద్దరి నగలు పట్టుకుపోయింది నువ్వు కాదు అని అనుమానంగా అడిగింది. రాత్రి జరిగింది ఏది తన భర్తకు తెలియదని రుడి కాగానే ఆమె గొల్లుమన్నది. ఒక మాసం గడిచాక తమలాగా డబ్బుకు ఇబ్బంది పడే కామాక్షమ్మ తన కూతురి పెళ్లి ఘనంగా చేసింది. తనకు తట్టిన ఆలోచనే కామాక్షమ్మకు తట్టిందని అప్పటికైనా మంగమ్మకి గ్రహించలేదు. దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావడం చేత అడిగిన వారందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగిలేసి చచ్చిపోయాడు. దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు. రాత కోతలు లేనందుచేత అప్పులు తీసుకున్న వాళ్ళెవరూ బాకీలు చెల్లించలేదు. జగదీశుడికి ఊరు మీద, ఊరు వాళ్ళ మీద రోత పుట్టి మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు. ఆ రోజు ఆ రాత్రి కూడా వాడు అడవి దారుల్లో వెంట నడిచి
మర్నాడు వేకువజామున ఒక నది చేరుకున్నాడు. నది తీరాన కొంత దూరంలో వాడికి ఒక అందమైన భవనం కనబడింది. జగదీశుడు దానికేసి నడిచాడు. సూర్యోదయం కావస్తున్నది. ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుతూ వచ్చాడు. ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి. వాడి వీపు మీద వాతలున్నాయి. జగదీశుడు ఆ మనిషిని ఆపి, ఎందుకలా భయపడి పారిపోతున్నావు? నీ వీపు మీద ఈ వాతలేమిటి అని అడిగాడు. ఆ మనిషి క్షణం ఆగి చుట్టూ చూసి, ఎరగకపోయి నిన్న ఆ భవనంలో కాలు పెట్టాను. అందులో పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలి సత్తువతో పరిగెత్తి వెళ్లిపోయాడు. జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు. వాడు కుతూహలంతో ఆ భవనంలో ప్రవేశించాడు. లోపల విశాలమైన గదులు, అందంగా దీపాలు, తెరలు, శయ్యలు, చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఎక్కడ మనిషి జాడ మాత్రం లేదు. జగదీశుడు భవనమంతా కలయ తిరిగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చాడు. యజమాని గారికి నమస్కారం, క్షమించాలి, ఈ రోజు మేఘాల మూలంగా సూర్యోదయం అస్తమయంగా అయింది. అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుల్లిపడ్డాడు. గుమ్మంలో ఒక అందమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె పైనుంచి కింద వరకు తెల్లని దుస్తులు ధరించి ఉన్నది. ఆమె మెడలో మెరుస్తున్న ముత్యాల దండ ఉన్నది. ఆమె చేతిలో అందమైన నెమలి ఈకల విసనకర్ర ఉన్నది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. నా పేరు పగలు. ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయడం నా పని అంటూ ఆమె నడుం బిగించి పనిలోకి దిగింది. ఆమె అన్ని గదులు ఊడ్చింది. పొయ్యి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది. జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకొని ఆమె చర్యలన్నీ గమనించాడు. వంట సిద్ధమైంది, మీరు భోజనానికి లేవవచ్చు అని ఆమె ఒక బల్లపై వెండి పళ్ళెంలో అన్ని వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది. జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది పాడింది. ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలి ఈకల విసనకర్రతో ఆమె వాడికి విసురుతూ కూర్చున్నది. జగదీశుడికి మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయింది. ఆమె వాడితో సూర్యాస్తమయం కాబోతున్నది, ఇక నేను మళ్ళీ వెళ్ళి రేపు ఉదయం వస్తాను అన్నది. ఈ మాట విన్న జగదీశుడు బాధపడి, నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి, ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో. అయ్యో, ఇంకేమైనా ఉందా? రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్లిపోయింది. జగదీశుడు నిరాశగా ఆమె వెళ్లిన గుమ్మం కేసి చూస్తూ ఒకసారిగా దడుచుకున్నాడు. ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె ఒంటి రంగు కాలు నలుపు, మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కొరడా పట్టుకొని ఉన్నది. అలాగే కూర్చొని ఉన్న జగదీశుణ్ణి చూసి ఆమె పళ్ళు పటపటా కొరుకుతూ, ఎంత తలబలిసినావురా నీవు, నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చొని ఉంటావా, ఇలారా అంటూ కొరడా జరిపించింది. ఆమె కళ్ళలోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించడం జగదీశుడికే సాధ్యం కాలేదు. ఆమె కొరడాతో వాడి వీపు మీద చెల్లుమని కొట్టింది. జగదీశుడి వీపు బగ్గున మండింది. వాడు చొక్కా చిరిగి వాత పడిన చోట ఇంత ఎత్తున పొంగింది. వాడు బాధపడుతుంటే రాత్రి విరగబడి నవ్వి, అప్పుడే ఇలా గజగజలాడిపోతే ఎలా, తెల్లవారేలోగా ఇంకా 3 కొరడా దెబ్బలు తినాలి, జాము జాముకు ఒక చెరుపు చెరుస్తాను. సమయం తెలుసుకోవడానికి నీ వీపు మీద వాతలే నాకు ఆధారం. అసలే మతిమరుపు దాన్ని, వేళ మర్చిపోయానంటే పగలు వచ్చేస్తుంది, పగలు వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా, దానిలో కరిగిపోను అన్నది. తర్వాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది, పొయ్యి రాజేయించింది, వంట చేయించింది. వాడు తనకు వెండి పళ్ళెంలో వడ్డించగా ఆరగించి తర్వాత తాను తాంబూలం నములుతూ జగదీశుడితో, నన్ను ఆనందింపచెయ్యి అన్నది. జగదీశుడు ఆడాడు పాడాడు. 2వ జాము ఆరంభంలో వాడి వీపు మీద 2వ కొరడా దెబ్బ వేసింది. తర్వాత ఆమె వాణ్ణి సూదులతో గుచ్చుతూ సరదాగా ఆనందించింది. 3వ జాము మొదట్లో ఆమె వాడి వీపు మీద కొరడాతో 3 సారి చెల్లుమని కొట్టి వాడి విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది. ఆమె నిద్ర లేచాక జగదీశుడు వీపు మీద వాతలు లెక్క పెట్టి 3 జాములు గడిచాయని గుర్తు చేసుకొని 4వ జాము మొదట్లో 4వ దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడు జుట్టు పీకి బట్టలు చించి బాధలు పెట్టి
సూర్యోదయం కాబోతుండగా మళ్ళీ సాయంత్రం అయ్యాక వస్తాను, పగలు వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే వందనాలు చేస్తూ పగలు వచ్చింది. ఆమె వస్తూనే జగదీశుడి వీపు మీద వాతలను తన నెమలీకలతో విసనకర్రతో తాకింది. ఆశ్చర్యం, అవి వెంటనే మాయమయ్యాయి. తర్వాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతుంటే విసురుతూ కూర్చుంది. నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి దాహం, మంచినీళ్లు కావాలి అన్నాడు. ఆమె విసనకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది. జగదీశుడు ఆ విసనకర్ర నుంచి ఒక నెమలి ఈకను తీసి పరుపు కింద దాచాడు. సూర్యాస్తమయం కాబోతుండగా పగలు వెళ్లిపోయింది. మరి కాసేపటికి రాత్రి వచ్చింది. వెనకటిలాగే ఆమె జగదీశుడి వీపు మీద కొరడా దెబ్బలు కొట్టి వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించుకున్నది. రెండవ జాము మొదట్లో మూడో దెబ్బ, మూడవ జామ మొదట్లో మూడో దెబ్బ వేసి ఆమె పడుకున్నది. జగదీశుడు పరుపు కింద ఉన్న నెమలి ఇక పైకి తీసి దానితో తన వీపు మీద 3 వాతలతో ఒకదాన్ని తాకాడు. వెంటనే అది మాయమైపోయింది. నాలుగో జాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ ఇది ఆఖరి జాము అనుకుంటాను అన్నది. నీకు మతిమరుపు బాగా వచ్చేసింది. ఇప్పటికి 2 జాములే గడిచాయి, కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు. అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి వీపు మీద కొరడాతో మరో చెంపన చెరిచి మళ్ళీ నిద్రపోయింది. రాత్రికి మెలకువ వచ్చేసరికి సూర్యోదయం అయిపోయింది. అప్పటికి పగలు లోపలికి రాను కూడా వచ్చేసింది. ఆమెను చూడగానే రాత్రి కెవ్వున అరిచి బయటికి పరుగు తీసింది. కాని సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది. రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడెందుకు, అది వస్తున్నందునే నేను వచ్చాను అంటూ పగలు కూడా వెళ్లిపోయింది. తన వద్ద ఉండిన నెమలి ఈకతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లను పెళ్లాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు. అలివేలు అనంతయ్య భార్యాభర్తలు. అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు, కానీ బట్టలకు ఖర్చు పెట్టడు. అలివేలు ఇందుకు విరుద్ధం. వంటింట్లో ఏం తిన్నా నలుగురి ముందు బాగా కనపడడానికి ఆమె ఉద్దేశం. భర్త కొనిపెట్టడు గనుక ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి 6 చీరలు తెప్పించుకునేది. అనంతయ్య చిరిగిన బట్టలనే కట్టుకొని వాడుకునేవాడు. అనంతయ్య దగ్గర ఉన్న బట్టలలోకెల్లా అతి పురాతనమైనది ఒక గల్ల గావంచ. ఆ అభిమానం కొద్దీ తేలికలైన ఆ గావంచను వదులుకోలేదు అనంతయ్య. తన భర్త ఆ చిరుగుల గావంచ కట్టుకొని నలుగురి మధ్య తిరుగుతుంటే అలివేలుకు తల తీసేసినట్టుగా ఉండేది. రోజు భార్యాభర్తలిద్దరూ ఆ గల్ల గావంచ గురించి తగువలాడుకునేవారు. ఒకనాడు అనంతయ్య స్నానం చేసి తన గావంచను ఉతికి గాలికి ఎగిరిపోతుందని దాని ఇంట్లో ఆరవేయడానికి తెచ్చాడు. అప్పుడే అలివేలు వంటింట్లో నుంచి వచ్చి మా అక్క వస్తానని కబురు చేసింది. నా పూసల సంచి పూసలు కొన్ని ఊడిపోయాయి, పట్నం తీసుకుపోయి అల్లించుకురా. ఆ దిక్కుమాలిన గావంచ ఊరవతల పారెయ్యి, మా అక్క చూస్తే నవ్వుతుంది అన్నది. అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా గావాంచను దండం మీద ఆరేస్తూ నీ పూసల సంచి బాగు చేయించటమేనా నాకు పని అని అడిగాడు. అలివేలుకు కోపం ముంచుకొచ్చి గావాంచను లాక్కొని పెరట్లోకి విసిరివేసి ఆ గావాంచ ఇంట్లో ఆరవేస్తే ఇల్లంతా కుళ్ళు కంపు ఉన్నది. అనంతయ్య ఆ గావాంచను మళ్లీ తడిపి పిండి వీధి కటకటాలలో ఆరవేశాడు. అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయటానికి వెళ్లిపోయినాక అలివేలు ఆ గావాంచను తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది. ఎండవేళ దారి వెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమెకు కనిపించాడు. ఆమె వాణ్ణి పిలిచి ఆ గావాంచ పట్టుకుపోమ్మన్నది. ఆ బిచ్చగాడు గావాంచ కేసి చీదరించుకుంటూ చూసి ఈ కుళ్ళు బట్ట నాకు దేనికి అంటూ పోబోయాడు. అబ్బబ్బు, 1 రూపాయి ఇస్తాను గాని దాన్ని పట్టుకుపో అని అలివేలు వాణ్ణి బతిమాలింది. బిచ్చగాడు 1 రూపాయి పుచ్చుకొని ఆ గావాంచ పట్టుకుపోయాడు. అనంతయ్య సాయంత్రం ఇంటికి వస్తుండగా ఆ బిచ్చగాడు కనిపించాడు. వాడి భుజం మీద తన చిరుగుల గావాంచ ఉన్నది. అనంతయ్య ఆవేశంతో బిచ్చగాడి పీక పట్టుకొని దొంగ పీనుగా, నిక్షేపం లాంటి నా గావాంచ దొంగలిస్తావా అన్నాడు. చాలేవయ్యా, ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది అని బిచ్చగాడు విసురుగా తన దారిన పోయాడు.
అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడిచాడు. గుడికి వెళ్తూ అలివేలు అతనికి దారిలోనే ఎదురయింది. ఏమే, నా గావాంచ బిచ్చగాడికిచ్చావా అని అనంతయ్య అలివేలును అడిగాడు. అవును, అది విరగడ అయినందుకు దేవునికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను అనేసి అలివేలు వెళ్లిపోయింది. అనంతయ్య కోపంతో పళ్ళు పటపటా కొరికాడు. ఎలాగైనా ఆ గావాంచ తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకుని అనంతయ్య ఇంటికి పోయి గోడకు తగిలించి ఉన్న పూసల సంచి తీసుకొని పొరిగింటి పుల్లమ్మతో అలివేలు వస్తే పూసల సంచి అల్లించడానికి పట్నం వెళ్ళానని చెప్పండి అని చెప్పి బయలుదేరాడు. అనంతయ్య నలుగురిని వాకాబు చేయగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద ఉన్నాడని తెలిసింది. అతను అక్కడికి వెళ్లేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు. వాడి గుడ్డి పెళ్ళాం చెట్టు మొదలకు చేరబడి కూర్చొని ఉన్నది. ఆమె పక్కన పాత అతుకుల సంచి, దాని నిండా గుడ్డ పీలికలు ఉన్నాయి. ఆమె చేతిలో ఒక చింత బరికే ఉన్నది. అనంతయ్య దగ్గరగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలి మీద బరికతో కొట్టి, ఎవడివిరా నువ్వు, గుడ్డి ముండను కదా అని ఏదన్నా పట్టుకోపోదాం అనుకున్నావా అన్నది. అనంతయ్య బాధతో మూలుగుతూ, నీ మొగుడి కోసం వచ్చాను అన్నాడు. అయితే చీకటి పడ్డాకరా అన్నది గుడ్డిది. అనంతయ్య వెళ్ళినట్టే వెళ్లి వెనుక వైపుగా వచ్చి అది జాగ్రత్తగా మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చీకటి పడి బిచ్చగాడు వచ్చి, ఈ దరిద్రపు గావాంచ దొరికిన వేళ విశేషం ఏమిటో గాని రోజు దొరికే దానిలో ఈ పూట సగం కూడా దొరకలేదు అంటూ వాడు అనంతయ్య గావాంచను పేలికలున్న సంచిలో కుక్కేశాడు. అనంతయ్య మనసు చిబుక్కుమన్నది. తర్వాత బిచ్చగాడు వంట చేసి తాను తన భార్య తిని అర్ధరాత్రి దాకా ఏవో పాటలు పాడుకుని పడుకున్నారు. వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు రుడి చేసుకొని అనంతయ్య చెట్టు దిగబోతుండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ దాద్దాం అన్నాడు ఒకడు. ఆ గుడ్డల సంచిలో దాద్దాం, చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళు గుడ్డలు బయటికి తీయరు అన్నాడు రెండోవాడు. తర్వాత దొంగలిద్దరూ చెట్టు కింద చీకట్లోకి వచ్చి బిచ్చగాడి గుడ్డ పీలికల సంచి తీసి అందులో ఏదో దాచి వెళ్లిపోయారు. వాళ్ళు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి, ఎవర్రా వాళ్ళు అని అడిగి సంచిని తడిమి చూసుకొని తల కింద పెట్టుకొని మళ్లీ పడుకున్నది. దొంగలు భయపడినట్టు అటుగా ఎవరూ రాలేదు. బిచ్చగాడు సంచిలో తన గావాంచతో పాటు దొంగలు దాచినది కూడా ఉండడం చేత అనంతయ్యకు ఆ సంచిని తనది చేసుకోవాలనిపించింది. తెల్లవారగానే అతను చెట్టు దిగి బిచ్చగాడి దగ్గరకు వచ్చి, నీ దగ్గర ఉన్న పాత బట్టల మూట ఇస్తావా, అలుకు గుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉన్నది అన్నాడు. ఈయను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా. దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో అన్నాడు అనంతయ్య. గుడ్డిది పూసల సంచిని తడిని చూసి ముచ్చటపడి, బట్టల మూట ఇచ్చేయ్ అన్నది మొగుడితో. గుడ్డివాడు ఇచ్చిన సంచిని శంకలో పెట్టుకొని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు. రాత్రంతా ఎక్కడ ఉన్నావు, నా పూసల సంచి ఏది అని అలివేలు అనంతయ్యను చూడగానే అడిగింది. నీ పూసల సంచి ఇచ్చి ఇది పుచ్చుకున్నాను అంటూ అనంతయ్య బిచ్చగాల సంచి చూపాడు. నీ మొహం తగలయ్యా, ఎంత పని చేశావు, చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచిలో వేశాను, అది కూడా అతుకు పెట్టించుకు రమ్మందామనుకున్నాను, ఆ సంచి ఇచ్చేసి మరిన్ని కుళ్ళు గుడ్డలు తెచ్చావా అంటూ అలివేలు మొగిడి చేతి నుంచి సంచిని విసురుగా లాగేసి వీధిలోకి గిరవాటు వేసింది. ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడ్డాయి. వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది. ఆ కత్తి మీద రక్తం మరకలున్నాయి. దొంగలు ఆ రాత్రి ఎవరినో హత్య చేసి కత్తిని ఆ సంచిలో దాచి వెళ్లిపోయారు. వీధిలో జనం పోగయ్యారు. ఆ కత్తిని అనంతయ్యను పట్టుకుపోయి ఖైదీల్లో పెట్టారు. అనంతయ్య తాను నిర్దోషినని రుజువు చేసుకోవడానికి బోల్డంత డబ్బు ఖర్చయ్యి తల ప్రాణం తోకకొచ్చింది. గువ్వ కథ. ఒక ఊర్లో గువ్వట. అది గింజలు తింటూ ఉంటే దాని కాలిలో ముళ్ళు గుచ్చుకుందట. ఆ గువ్వ ఒక పిల్లాడి దగ్గరకు పోయి, మనవడా నా కాలిలో ముళ్ళు తీస్తావా అని అడిగిందట. నేను తీయను, నన్ను అవ్వ కొడుతుంది పో అన్నాడు వాడు. అట్లనా అని ఆ అవ్వ దగ్గరికి పోయి, అవ్వ నా కాలి ముళ్ళు తీస్తావా అవ్వ అని అడిగాడట. నన్ను తాత కొడతాడు, నేను రాలేను పో అని అవ్వ చెప్పిందట. సర్లేమ్మని ఆ గువ్వ తాత దగ్గరకు పోయిందట. పోయి, తాత నా కాల్లో నుంచి ముళ్ళు తీస్తావా తాత అని అడిగాడట. నన్ను ఆవు కుమ్ముతుందిరా పిట్ట అని తాత అన్నాడట. సరేనని ఆవు దగ్గరికి వెళ్లి
ఆవు ఆవు, నా కాలి ముళ్ళు తీస్తావా ఆవు అని అడిగాడట గువ్వ. అప్పుడు ఆవు నన్ను దూడ కొడుతుంది అని చెప్పిందట. సరే అయితే నేను దూడని అడుగుతాను ఉండు అని దూడ దగ్గరికి వెళ్లి, దూడా దూడా, నా కాల్లో ముళ్ళు తీస్తావా దూడా అని అడిగిందట గువ్వ. దూడేమో నేను తేనీగతో అడుగోవాలమ్మా, లేకపోతే అది నన్ను తిడుతుంది అని చెప్పిందట. అయితే నేను తేనీగను అడుగుతాలే అని తేనీగ దగ్గరికెళ్లి తన గోడు చెప్పుకున్నదట గువ్వ. అయ్యో పాపం, నీ కాల్లో గుచ్చుకున్న ముళ్ళును తీసేయడానికే ఇంత కథ నడిచిందా, ఉండు నేను చూసుకుంటాను గాని అని అది వెళ్లి దూడను కుట్టిందట. దూడ పోయి ఆవును కుమ్మిదట. ఆవు పోయి తాతను గుద్దిందట. తాత పోయి అవ్వను కొట్టాడట. అవ్వ పోయి మనవణ్ణి వేళ్లతో పొడిచిందట. మనవడు పోయి గువ్వ కాల్లో ఎరుకున్న ముళ్ళును తీసేశాడట. ముళ్ళు బాధ పోయిన గువ్వ తేనీగకు ధన్యవాదాలు తెలుపుకొని ఎగిరిపోయిందట. బావురు పిల్లి. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 మంది భార్యలు. పిల్లలు కలగకపోవడం చేత ఆయన 7 పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలా కాలం తర్వాత చివరి భార్య గర్భవతి అయింది. ఈ సంగతి రాజుకు తెలిస్తే ఇక ఆయన మనల్ని సరిగ్గా చూసుకోడు, ఎలాగైనా చివరామను బయటికి వెళ్ళగొట్టాలి అనుకుంటున్నారు మిగిలిన భార్యలు. ఒకనాడు రాజు వేటగని అడవికి వెళ్ళాడు. అదే సమయమని భావించి పిల్లాలందరూ కలిసి 2 నమ్మకస్తులైన భటులను పిలిచాడు. వాళ్లకు చాలా ధనం ఇచ్చి చిన్న భార్యను ఉత్తరాన ఉన్న అడవిలో వదిలేసి ఆమె కన్నులు పీకురమ్మని చెప్పి పంపారు. దానాశ చేత ఆ భటులు చిన్నరాణిని తీసుకుపోయి ఆమె కన్నులు పీకొని చాలా దూరంగా ఉండే ఒక అడవిలో వదిలేశారు. వేట ముగించుకుని తిరిగి వచ్చిన రాజుకు చిన్న భార్య అదృశ్యంపై ఏవో 4 మాయా మాటలు చెప్పి నమ్మించారు. ఇక అడవిలో పడ్డ ఆ రాణి పాపం కళ్ళు పోయిన బాధను భరించలేక చాలా ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఒక చేనులో కంది చెట్టు కింద కూర్చొని మూర్చపోయింది. అప్పుడే ఆమెకు నొప్పులు వచ్చి చక్కని కొడుకు ఒకడు పుట్టాడు. కాని పురుట్లోనే ఆ రాణి చనిపోయింది. అయితే అదే సమయంలో అటుగా పోతున్న ఒక బావురు పిల్లి పిల్లవాడి ఏడుపులు విన్నది. అది వెంటనే అక్కడికి వెళ్లి ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకుపోయి బాగా పెంచుకున్నది. ప్రతిరోజు అది ఊరిలోనికి వెళ్లి ఆహారం సంపాదించి దాన్ని తీసుకుపోయి ఆ పిల్లవాడికి పెట్టేది. క్రమంగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. ఒకనాడు ఆ పిల్లవాడు బావురు పిల్లితో, ఈ రోజు ఊళ్ళోకి నేను పోయి ఆహారం సంపాదించుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండి ప్రశాంతత తీసుకో అని చెప్పాడు. కానీ అందుకు ఆ పిల్లి ఒప్పుకోలేదు. పిల్లి ఎంత చెప్పినా వినకుండా అబ్బాయి ఊళ్ళోకి నేనే వెళ్తా అని మొండిబట్టు పట్టాడు. చేసేదేమీ లేక సరే అని ఒప్పుకుంది బావురు పిల్లి. వెళ్లే ముందు, నాయనా ఎటువైపుకైనా పో, కానీ దక్షిణం వైపుకు మాత్రం పోవద్దు. మిగిలిన 3 దిక్కులలో ఎటువైపుకైనా సరే పో. పోయి వాళ్ళ ఇండ్ల వద్ద నిలబడి, రాజుకు 7 భార్యలట, కడగట్టాయమ్మ మా అమ్మ, కంది చెట్టు కింద నీళ్లాడి బావురు పిల్లి నన్ను సాకే, బావురు భిక్షం పెట్టండి అని పాట పాడు అని పాటను నేర్పించి పంపింది ఆ పిల్లి. సరే అని వెళ్ళిన ఆ అబ్బాయి, పిల్లి నన్ను దక్షిణం వైపుకు పోవద్దని ఎందుకు చెప్పింది, ఆ వైపున ఏముందో తెలుసుకోవాలని అటువైపుకే పోయాడు. అలా ఆ వైపుకు వెళుతూ వెళుతూ ఒక పెద్ద నగరం చేరుకొని అక్కడున్న ఒక అందమైన భవనం ముందు నిలబడి, రాజుకు 7 భార్యలట, కడకట్టాయమ్మకు మాయమ్మ, కంది చెట్టు కింద నీళ్లాడి బావురు పిల్లి నన్ను సాకే, బావురు భిక్షం పెట్టండి అని పాట పాడాడు. ఆ భవనం రాజుగారిది. ఆ అబ్బాయి అలా పాట పాడిన సమయంలో రాజుగారు అక్కడే ఉన్నారు. పాట విన్నాడు. విన్నాక బయటికి వచ్చిన రాజు భవనం ముందు నిల్చొని పాట పాడిన పిల్లాడిని గమనించాడు. ఆ అబ్బాయికి రాజు పోలికలే ఉన్నాయి. రాజు ఆ అబ్బాయి పాటను అర్థం చేసుకున్నాడు. వాడు తన కుమారుడేనన్న విషయాన్ని పోలికల ద్వారా ఊహించగలిగాడు. వెంటనే ఆయనకు మిగిలిన భార్యల మీద అనుమానం కలిగింది. వాళ్ళని పిలిపించి గట్టిగా అడిగేసరికి వాళ్ళంతా నిజం ఒప్పుకున్నారు. ఆయన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఆ పిల్లాడినే తన కుమారుడిగా అందరికీ పరిచయం చేశారు. ఇంకొంతకాలానికి ఆ పిల్లాడే రాజయ్యాడు. రాజ్యాన్ని బాగా పాలించాడు. పిచాచాల పెళ్లి కొడుకు. ఒక ఊళ్ళో దక్షిణ వల్లకాట్లో పురాతనమైన చింత చెట్టు మీద కొన్ని ఆడపిచాచాలు నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నాయి. వాటిలో ఒక కుర్ర పిచాచి
సంసార జీవితం అనుభవించకుండానే పిచాచి అయిపోయింది. అందుచేత దానికి మళ్ళీ మనిషిగా మారి పెళ్లి చేసుకుని సంసారం జీవితం గడపాలనే కోరిక గాఢంగా ఉంటూ వచ్చింది. ఒకరోజు కుర్ర పిశాచి తన కోరికను మిగతా పిశాచాలకు చెప్పింది. ఆ మాట విని పిశాచాలు విరగబడి నవ్వి, మళ్ళీ వెళ్ళి ఆ సంసార కూపంలో పడతావా? నీకేమైనా బుద్ధి ఉన్నదా? సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ముంచటం దేనికి అన్నాయి. అత్తగారు బాధలు, ఆడబడుచులు సాధింపులు భరించలేక నేను ఉరి వేసుకుపోయాను. ఆ సంగతి నీకు తెలీదేమో అన్నదొక పిచాచి. ఆడబడుచులు అత్తగారు లేని ఇల్లే చూసుకుంటాలే అన్నది కుర్రపిచాచి. మర్నాడు చీకట్లు ముసురుతుండగానే కుర్రపిచాచి అందమైన అమ్మాయిగా మారి కొంత దూరాన ఉన్న ఒక పాడుబడిన సత్రం అరుగు మీద ఏడుస్తూ కూర్చున్నది. కాసేపటికి అటుగా వెళుతున్న ఒక అందమైన యువకుడు దాని కంటపడ్డాడు. వాణ్ణి చూస్తూనే కుర్రపిచాచి సంతోషపడిపోయి మరింత గట్టిగా ఎడవసాగింది. ఎవరు వారు? చీకటి పడినాక ఇంకా ఇక్కడే ఉన్నావేం అని ఆ యువకుడు అడిగాడు. కుర్రపిచాచి వెక్కి వెక్కి ఏడుస్తూ, మాది పొరుగురు, అమ్మా నాన్న పోయి అనాథనయ్యాను. అలా ఊళ్ళో పట్టు తిరుగుతున్నాను. నా జీవితం ఎలా గడుస్తుందో అన్నది. ఆ యువకుడు జాలిపడి, ఎవరినైనా పెళ్లి చేసుకోలేకపోయావా అన్నాడు. చెప్పడం తేలికే, కట్నం ఇయ్యలేని నన్ను ఎవరు పెళ్లాడతారు అన్నది కుర్రపిచాచి. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు యువకుడు. నాకు అత్త ఆడపడుచులు ఉండడం అభ్యంతరమే అన్నది కుర్రపిచాచి. నాకెవరూ లేరు, ఒంటరిగాన్ని. లంకంత ఇల్లు మాత్రం ఉన్నది అన్నాడు యువకుడు. అయితే మన ఇంటికి పోదాం పదా అంటూ కుర్రపిచాచి లేచి నిలబడింది. ఆ యువకుడి ఇల్లు ఊరు మొదట్లోనే ఉన్నది. మర్నాడే ఇద్దరూ పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో కాపురం పెట్టారు. అర్ధరాత్రి వేళ తన భర్త నిద్రపోయాక కుర్రపిచాచి ఇంట్లో నుంచి బయలుదేరి తన పూర్వ నివాసమైన చింత చెట్టు దగ్గరికి వచ్చింది. ఎవరా వచ్చింది? ఎంత ధైర్యం? చీల్చండి, చంపండి అని పిచాచాలు హంగామా చేశాయి. కుర్రపిచాచి వాటి హడావిడి చూసి కాసేపు విరగబడి నవ్వి తన అసలు రూపం ధరించింది. అరే నువ్వా? పోల్చుకోలేకపోయాం సుమా. నువ్వు వెళ్ళిన పని సానుకూలం అయ్యిందా అని పిచాచాలు ఆత్రంగా అడిగాయి. అందమైన యువకుడే దొరికాడు. అత్త ఆడబడుచులు లేరు. పాతకాలపు పెద్ద ఇల్లు అని కుర్రపిచాచి గొప్పలు చెప్పుకున్నది. నీ మొగుడు ఎలాంటి వాడు? కాపురం ఎలా ఉన్నది అని ఒక పిచాచి అడిగింది. నా మొగుడికి మాణిక్యం లాంటి వాడు. నేనంటే ప్రాణం అడ్డు పెడతాడు. మా కాపురం నిక్షేపంగా ఉన్నది. మా మధ్య ఎటువంటి అభిప్రాయాలు భేదాలు లేవు. ఇక నేను వెళ్తాను. ఆయన లేస్తే ఏమైనా అనుకుంటాడు. అసలే కొత్త కాపురం ఆయే అంటూ కుర్రపిచాచి వెళ్ళడానికి హడావిడి పడింది. వెళుదువు గానిలే, మాకు పెళ్లి విందు పెట్టవేమిటి అని పిచాచాలు ఆమెను పట్టుకున్నాయి. కుర్రపిచాచి కాసేపు ఆలోచించి, అలాగే, విందు రేపు చేసుకుందాం. చీకటి పడ్డాక మీరంతా మనుషులుగా మారి మా ఇంటికి రండి. మిమ్మల్ని నా స్నేహితురాళ్లుగా పరిచయం చేస్తాను. అర్ధరాత్రి నా భర్తకు తెలియకుండా మనం విందు చేసుకుందాం అని చెప్పి మళ్ళీ అమ్మాయిగా మారి ఇంటికి తిరిగి వచ్చింది. మర్నాడు చీకటి పడ్డాక పిచాచాలన్నీ అమ్మాయిలుగా మారి వచ్చి కుర్రపిచాచి ఇంటి తలుపు తట్టాయి. కుర్రపిచాచి ఏమీ ఎరగనట్టు తలుపు తెరిచి, అరే అంతా ఒక్కసారే కట్టుకొట్టుకొని వచ్చారే అని ఆశ్చర్యంగా నటించి వాళ్లను తన స్నేహితురాళ్లగా తన భర్తకు పరిచయం చేసింది. తర్వాత ఆమె తన భర్తతో, ఈ రాత్రికి మీరు కింద పడుకోండి, నేను నా స్నేహితురాళ్ళు మేడ మీద పడుకుంటాం అన్నది. అందరూ కలిసి మేడ మీదకు వెళ్లారు. అర్ధరాత్రి కావస్తున్నది. భర్త మంచి నిద్రలో ఉన్నట్టు రూఢి చేసుకుని కుర్రపిచాచి చకచకా విందు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ మానవ ఆకారాన్ని మోయడం మా వల్ల కాదు అని పిచాచాలన్నీ తమ అసలు రూపాలు ధరించాయి. విందు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిచాచాలన్నీ జుట్టు విరబోసుకొని చప్పట్లు చేస్తూ కోలాహలంగా నృత్యాలు చేశాయి. తర్వాత అవి అన్ని విందుకు కూర్చున్నాయి. మన గోలకి నీ మొగుడు లేచాడంటే కొంప మునుగుతుంది. ఎందుకైనా మంచిది ఒకసారి కిందకి వెళ్లి చూసిరా అని ఒక ముసలి పిచాచి కుర్ర పిచాచితో అన్నది. కుర్ర పిచాచి లేచి మేడ మెట్లు దాకా వెళ్లి ఆగిపోయి కెవ్వున అరిచింది. కింద ఆవరణలో సుమారు 30 మగ పిచాచాలు నృత్యం చేస్తున్నాయి. విందుకు అంతా సిద్ధంగా ఉన్నాయి. తాను పెళ్లాడినది తనలాంటి ఒక కుర్ర మగ పిచాచాన్నే అని ఆమె గ్రహించింది. దానికి మండిపోయింది. అది ఆడపిచాచాలన్నింటినీ కూడబెట్టుకొని నృత్యాలు చేస్తున్న మగ పిచాచాల మీద ఒక్కసారిగా పడింది. పిచాచాలన్నీ అరుస్తూ గీకరించుకుంటూ రక్కుకుంటూ నానా విపస్తం చేసి పెళ్లి విందు కురవకుండానే ఎవరి నివాసాలకు అవి వెళ్లిపోయాయి.
ఈ అనుభవం తర్వాత కుర్రపిశాచి మళ్ళీ ఏనాడు పెళ్లి మాట తలబెట్టలేదు. మాయదారి మంత్రగాడు. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళు నిరుపేదలు. అన్న శరీర శ్రమ ఎంతైనా చేయగలడు కాని ఏమంత తెలివిగలవాడు కాడు. తమ్ముడికి రాని పని అంటూ లేదు. వాడు చాలా చురుకైన వాడు. బతుకు తెరువు కోసం వాళ్ళు తమ గ్రామం విడిచిపెట్టి రాజధానికి చేరుకున్నారు. మర్నాడు రాజుగారి వద్దకు వెళ్లి పని అడుగుతానని అన్న పెందలాడే బయలుదేరాడు. సాయంకాలానికల్లా తిరిగిరా అని తమ్ముడు అన్నను హెచ్చరించాడు. అన్న వెళ్లేసరికి రాజుగారు ఉద్యానవనంలో పచార్లు చేస్తున్నాడు. ఆయన అన్నను చూసి, ఎవరు నువ్వు, నీకేం కావాలి అని అడిగాడు. అన్న చేతులు జోడించి, మహారాజా, నేను నా తమ్ముడు దిక్కులేని వాళ్ళం. పని కోసం ఇక్కడికి వచ్చాం. ఏమైనా పని ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాం అన్నాడు. నీకు పని ఇస్తాను గాని బాధ్యతగా చేయగలవా అని రాజు అడిగాడు. తప్పక చేస్తాను మహారాజా అన్నాడు అన్న. రాజు అతన్ని మందిరానికి తీసుకుపోయి ముచ్చటైన తెల్ల మేక పిల్లను చూపించి, దీన్ని తీసుకుపోయి అడివంతా తిప్పి సూర్యాస్తమానం అయ్యే లోపల తెచ్చి నాకు అప్పగించాలి. ఒకటి గుర్తుంచుకో, తూర్పున ఉన్న గుట్టను మాత్రం దాటవద్దు. నేను చెప్పినట్టు అక్షరాలా చేయకపోతే తీవ్రంగా శిక్షిస్తాను అన్నాడు. అన్నింటికీ తల ఆడించి రాజుగారి మేకపిల్లను ఒక చంకన, ఆయన ఇప్పించిన ఆహారం మూటను మరొక చంకన పెట్టుకుని అన్న అడవికి బయలుదేరాడు. అడవిలో దింపగానే మేకపిల్ల పరమానందం చెందినట్టుగా పరుగులు తీసింది. అన్న కూడా దాని వెనకనే పరుగులు తీశాడు. ఇలా పరుగులు తీస్తూ వాళ్ళ అడవిలో చాలా దూరం వెళ్లిపోయారు. మధ్యాహ్నం వేళ అన్న ఆహారం తింటుంటే వాడితో పాటు మేకపిల్ల కూడా ఆ ఆహారమే తిన్నది. తర్వాత వాళ్ళు మళ్ళీ అరణ్యంలో సంచారం ప్రారంభించి అనుకోకుండానే తూర్పున ఉన్న గుట్ట దగ్గరికి చేరారు. ఆ గుట్ట అంతటా పళ్ళ చెట్లున్నాయి. వాటి నిండా పళ్ళున్నాయి. రాజుగారి హెచ్చరిక మరిచిపోయి అన్న జిహ్వా చాపల్యం కొద్దీ గుట్ట ఎక్కి చాలా రకాల పళ్ళు కోసుకు తిన్నాడు. వాడు తిన్న తేనె పళ్ళ రసం చేతుల నిండా అంటుకొని వాటికి కడుక్కోవలసి వచ్చింది. సమీపంలో ఎక్కడా నీరు కనిపించలేదు. కాని అన్నకు గుట్ట అవతల ఒక కుటీరం కనిపించింది. అతను మేకపిల్లను ఎత్తుకొని ఆ కుటీరం కేసి పోబోతుంటే మేకపిల్ల అరుస్తూ గిలగిలా తన్నుకున్నది. కాని మందబుద్ధి కావడం చేత అతను దాని భావం గ్రహించక కుటీరం వద్దకు వెళ్ళాడు. ఆ కుటీరం ముందు ఒక భయంకరకారుడు కూర్చొని ఉన్నాడు. వాడి నెత్తి బోడిగా ఉన్నది. కళ్ళు గాజు కళ్ళలా ఉన్నాయి. వాటికి జానెడు గడ్డం ఉన్నది. వాడి పక్కన పచ్చి మేక మాంసం ముక్కలు, వాటిని గుచ్చి కాల్చడానికి ఒక ఇనుప ఊచ ఉన్నాయి. వాడు కుంపటి రాజేసే ప్రయత్నంలో ఉన్నాడు. వాడు అన్నను చూసి, రాడా కుర్రాడా, కాస్త కుంపటి రాజేసిపో అన్నాడు. నేను చీకటి పడే లోపల తిరిగిపోవాలి, నీళ్లు దొరుకుతాయేమోనని వచ్చాను అన్నాడు అన్న. మేకపిల్ల మాత్రం గొంతు చించుకుని అరుస్తూ కాళ్ళు విపరీతంగా తన్నుకుంటున్నది. ఆ భయంకరకారుడు లేచి వచ్చి మేకపిల్ల చెవులు మెలేసి, ఇంకా నీ పొగరు తగ్గలేదటే అని అన్నతో, ఈ మేకపిల్లకు చాలా పొగరు, అది నీ మాట వినదు. దాన్ని ఆ కొట్టంలో పడేసి తలుపు మూసి నువ్వు కుంపటి రాజయ్యి, నేను నీకు నీళ్లు తెచ్చి ఇస్తాను అని అన్నకు ఒక కొట్టం చూపించి కుటీరంలోకి వెళ్లిపోయాడు. అన్న విధి లేక మేకపిల్లను కొట్టంలో మూసిపెట్టి కుంపటి అందించడానికి కూర్చున్నాడు. వాడికి ఆ పని చేత కాలేదు. అది అంటుకునేసరికి చీకటి పడింది. అప్పటికి వికారకారుడు చెంబుతో నీళ్లు తెచ్చాడు. అన్న గబగబా తన చేతులు కడిగేసుకుని మేకపిల్లను తీసుకొని వెళ్లిపోదామని కొట్టం తలుపు తెరిచేసరికి లోపల మేకపిల్ల లేదు. వికారకారం గల ఒక ఆడు మనిషి ఉన్నది. ఆ మనిషిని చూస్తేనే అన్న బెదిరిపోయి బాబోయ్ భూతం అంటూ అంటూ కాలి సత్తవ కొద్దీ పరుగు తీశాడు. వాడు పొద్దుపోయి రాజుగారిని కలుసుకొని జరిగినదంతా చెప్పి, అది మామూలు మేకపిల్ల కాదు మహారాజా, భూతం అన్నాడు. అంతా విని రాజు ఉగ్రుడై, ఈ ద్రోహిని తీసుకుపోయి చీకట్లో కొట్లో పారేయండి అని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళ ఆ ప్రకారమే అన్నను తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించారు. చీకటి పడి ఎంతోసేపైనా తన అన్న తిరిగి రాకపోయేసరికి తమ్ముడు ఆదురా పడి రాజుగారి వద్దకు వెళ్ళాడు.
ఈ మనిషి ఆ అన్నకు తమ్ముడేనని తెలిసి రాజు అతనిపై కూడా మండిపడ్డాడు. రాజుగారి తిట్లన్నీ భరించి తమ్ముడు రాజుగారిని జరిగినదేమిటో అడిగి తెలుసుకొని, మహారాజా, ఇందులో నాకు స్పష్టం కాని రహస్యం ఏదో ఉన్నది. అది తమరు నాకు చెప్పినట్లయితే నేను ఆ వికారకారుని నుంచి మేకపిల్లను తెచ్చి తమకు అప్పగించి మా అన్నను విడిపించుకుంటాను అన్నాడు. వాడు సమర్థత కలవాడని రాజుకు అనిపించింది. ఆయన అతన్ని తన రహస్య మందిరంలోకి తీసుకుపోయి ఆ మేకపిల్ల వృత్తాంతమంతా చెప్పాడు. రాజుకు లేక లేక ఒక ఆడపిల్ల కలిగింది. ఆయన ఆ పిల్లను కొడుకులాగే పెంచాడు. ఆమెకు వేట అన్న అరణ్యమన్న అమితమైన ఇష్టం. రాజుతో కలిసి తరచూ వేటకు వెళ్లేది. ఒకరోజు రాజు రాజకుమార్తె వేటాడుతూ తమ పరివారాన్ని దాటి చాలా ముందుకు వెళ్లి తూర్పున ఉన్న గుట్ట దాటారు. అక్కడ ఒక కుటీరం కనబడింది. అందులో నివసిస్తున్న వాళ్ళ దగ్గర మంచినీళ్లు దొరుకుతాయేమోనని ఆ కుటీరానికి వెళ్లారు. కుటీరం వెలుపల ఒక వికారకారుడు కూర్చొని ఒక చూపకు మేక మాంసం ముక్కలు గుచ్చి కాల్చుకొని తింటున్నాడు. రాజకుమార్తెకు వాణ్ణి మేక మాంసాన్ని చూడగానే వాంతి వచ్చినట్లయింది. ఆమెకు మేక మాంసం అంటే అసహ్యం. ఇక్కడ మంచినీరు దొరుకుతుందా అని రాజు ఆ మనిషిని అడిగాడు. ఆ మనిషి మాట్లాడకుండా తల పైకెత్తి ఇద్దరిని చూసి లోపలికి వెళ్లి నీరు తెచ్చి, ఈ పిల్ల నీ కూతురా? చక్కని చుక్క, నాకిచ్చెయ్యి అని రాజుతో అన్నాడు. రాజు చెర్రున కత్తి దూశాడు. అసహ్యమైన మేక మాంసం తినే వికారివి, నీకు నేను కావాలా అన్నది రాజకుమార్తె. ఆ మాటలకు వాడి గాజు కన్ను ఎర్రబడ్డాయి. వాడు మేక మాంసాన్ని గుచ్చే ఊచ తీసి రాజకుమార్తెను నెత్తి మీద తాకి, మేక మాంసం అంటే అసహ్యమైనందుకు పగలంతా మేకపిల్లలా ఉండి నన్ను వికార అన్నందుకు రాత్రంతా నాకన్నా వికారంగా ఉండు అన్నాడు గడ్డం దువ్వుకుంటూ. వాడు మంత్రగాడు. రాజకుమార్తె అప్పటికప్పుడే మేకపిల్లగా మారిపోయింది. అది మొదలు ఆమె పగలు మేకపిల్లగాను, రాత్రి భయంకరమైన భూతకిగాను ఉంటూ వచ్చింది. రాత్రి వేళ ఆమె ఎవ్వరికీ కనపడకుండా రాజు ఎంతో జాగ్రత్త పడ్డాడు. వాడి శక్తులన్నీ వాడి గడ్డంలోనూ ఇనుప ఊచలోనూ ఉన్నాయి. తమ్ముడు ఈ కథ అంతా రాజు నుంచి విని దీర్ఘంగా ఆలోచించి, రాజకుమార్తెకు ఈ రాత్రి ఏ ప్రమాదము రాదు. ఆమె మనిషి రూపంలో ఉంటుంది. తెల్లవారే లోపున ఆమెను వికారకారుల నుంచి రక్షించకపోతే ప్రమాదం. నాకు తమరు ఇంత గుగ్గిళ్ళము ఒక బలిసిన మేక ఇప్పించండి అన్నాడు రాజుతో. రాజు అలాగే చేశాడు. తమ్ముడు వాణ్ణి తీసుకొని ఆ రాత్రే బయలుదేరి తూర్పు గట్టు అవతలికి వెళ్ళాడు. మంత్రగాడు కుటీరం ముందు కూర్చొని ఒక చేత్తో మాంసం కాలుస్తూ రెండో చేత్తో తాగుతూ మహదానందంలో ఉన్నాడు. తమ్ముడు వాడి ముందు మేకతో సహా ఆగి, మామ, మాంసం కంపు కొడుతున్నది అన్నాడు. రారా అల్లుడు, ఎక్కడో మంచి మేకను సంపాదించావే అన్నాడు మాంత్రికుడు. నీకోసమే, నీకు మేకలంటే మహారుచి కదా అన్నాడు తమ్ముడు. అయితే ఆలస్యం దేనికి, కొయ్యి, ఈ మాంసం చప్పగా ఉంది. సంకర జాతి మేక కాబోలు అన్నాడు మంత్రగాడు. అదే పొరపాటు, ఏ మేక మాంసమైనా రుచే. కాల్చడం చేతగాక మార్చేస్తున్నావు. ఇంకా రుచేముంటుంది, నేను కాల్చి చూపిస్తాను చూడు అన్నాడు తమ్ముడు. అయితే నువ్వు కాల్చి చూపించు, నేను కూచుంటా అంటూ మంత్రగాడు ఊచను తమ్ముడికిచ్చి తాను ఎందగా కూర్చున్నాడు. తమ్ముడు ఆ ఊచకు ఒక పచ్చి మాంసం మొక్కగుచ్చి కాల్చసాగాడు. కొద్దిసేపట్లో అది మంచి వాసన కొట్టసాగింది. అల్లుడా, నిజంగా వంట చేసిన వాడివి నువ్వు. వాసన అంటే ఇలా ఉండాలి. ఆ ముక్క ఇట్లా పారయ్యి అన్నాడు మంత్రగాడు. తొందరపడకు, ఇంకా కొంచెం కాలాలి. వాసన బాగుంటే దగ్గరికి వచ్చి వాసన చూడు అన్నాడు తమ్ముడు. మంత్రగాడు దగ్గరికి వచ్చి కుంపటి మీద ముఖం పెట్టి కళ్ళు మూసుకొని ఆనందంతో వాసన గట్టిగా పీల్చాడు. అదే క్షణంలో తమ్ముడు నిప్పులో ఇంత గుగ్గిలం చల్లాడు. బగ్గును మంట లేచి మంత్రగాడి గడ్డం కాస్తా కాలిపోయింది. మరుక్షణం తమ్ముడు వాడి నెత్తిన ఊచతో కొట్టి మేకగా మారి, నీ దారిని నువ్వు పో అన్నాడు. వెంటనే మంత్రగాడు మేకపోతుగా మారి అరుచుకుంటూ అరణ్యంలోకి వెళ్లిపోయాడు. మంత్రగాడి శక్తులు పోగానే రాజకుమార్తెకు మామూలు రూపం వచ్చేసింది. ఆమె అతనికి తన కృతజ్ఞత చెప్పుకున్నది. తమ్ముడు మంత్రగాడి ఊచ కుటీరంలో పారేసి కుటీరాన్ని నిప్పు పెట్టి రాజకుమార్తెను తీసుకుతెల్లారేసరికి రాజభవనానికి చేరుకున్నాడు. ఎంతో కాలానికి తన కుమార్తెను యథా రూపంలో చూసిన రాజు ఆనంద బాష్పాలు రాల్చాడు. తనను తిరిగి మామూలు మనిషిని చేసిన వాణ్ణి పెళ్లాడతానని రాజకుమార్తె ఏనాడో నిశ్చయించుకున్నది. ఆమె కోరిక ప్రకారం రాజు ఆమెను
తమ్ముడికిచ్చి పెళ్లి చేసి తన అనంతరం అతనే రాజు అవుతాడని ప్రకటించాడు. అన్న తమ్ముడి వెంటనే ఉండిపోయాడు. ఒకనాటి ఉదయం నగరంలోకి ఒక అతి స్థూలకాయుడు ప్రవేశించాడు. అతడి ఒడ్డు పొడుగు ఏ మానవ మాతృడికి ఉండదు. ఈ స్థూలకాయుడు ఒంటి నిండా నల్లని బట్ట కప్పుకొని ఉన్నాడు. వాడి లావుపాటి జబ్బకు ఒక తాయెత్తు కట్టి ఉన్నది. వాణ్ణి చూసి పిల్లలు దడుచుకొని పారిపోయారు. ఆడవాళ్లు ఇళ్ల తలుపులు మూసుకున్నారు. వాడు అతి కష్టం మీద తన స్థూల శరీరాన్ని ముందుకు నడిపిస్తూ తాయెత్తు మహిమ తెలుసుకోవాలంటే త్వరగా రండి అని అరుస్తున్నాడు. కాని వాడు మాయగాడేమోనని భయపడి ఎవరూ వాణ్ణి సమీపించలేదు. అయితే ఆ ప్రాంతంలో ఏకాకిగా నివసిస్తున్న మారిడయ్య అనేవాడు తాయెత్తు మహిమ తెలుసుకోవాలని కుతూహలం పుట్టి స్థూలకాయుడితో, అబ్బి, తాయెత్తు మహిమ ఏమిటో నాకు చూపించు అన్నాడు. స్థూలకాయుడు మారిడయ్యకేసి ఎగాదిగా చూసి, నా వెంటరా అంటూ మారిడయ్యను ఊరి బయటకి తీసుకుపోయి మర్రి చెట్టు కింద ఆగి తన జబ్బకు కట్టి ఉన్న తాయెత్తు విప్పాడు. అంత పెద్ద జబ్బకు సరిపోయిన తాయెత్తు మామూలు మనిషి జబ్బకు సరిపోయే దానిలా చిన్నదైపోయింది. అప్పుడే ఏం చూసావు? నేను దీన్ని నీ జబ్బకు కట్టి వెళ్ళిపోతాను. నేను నీకు కనపడకుండా పోయినాక గాని దీని మహిమ నీకు తెలియదు. నువ్వు దీన్ని వదిలించుకోవాలంటే మరెవడి జబ్బకైనా కట్టాలి గాని మరో మార్గం లేదు అంటూ ఆ స్థూలకాయుడు మారిడయ్య ఏదో అడగబోతే కూడా వినిపించుకోకుండా తాయెత్తు మారిడయ్య జబ్బకు కట్టి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు వెళ్లిన వైపే చూస్తూ ఉండిన మారయ్య తన జబ్బకు కట్టి ఉన్న తాయెత్తును చూసి అదిరిపడ్డాడు. తర్వాత తన శరీరం అంతా కలయి చూసుకుంటే వాడికి మూర్ఛ వచ్చినట్లయింది. మారిడయ్య అతి స్థూలకాయుడు అయిపోయాడు. మారిడయ్య నెత్తి నోరు బాదుకుంటూ ఆ మనిషి వెళ్లిన వైపే ఆయాస పడుతూ పరిగెత్తాడు. వీధి మలుపు తిరిగేసరికి ఒక సన్నని మనిషి నల్లబట్ట కప్పుకొని పోతూ కనిపించాడు. మారిడయ్యకు తాయెత్తు మహిమ తెలిసింది. తాయెత్తును వదిలించుకుంటే స్థూలకాయం పోయి మామూలు మనిషి కావచ్చు. తన ఇంటికేసి తిరిగి వచ్చిన మారిడయ్యను చూసి ఎరిగిన వాళ్ళు నిర్గాంతపోయారు. ఇందులో ఏదో మోసం ఉందని మేం ముందే అనుకున్నాం. ఆ దరిద్రగొట్టు తాయెత్తును తెంచి అవతల పారేయి అన్నాడు. వారి సలహా పాటించి మారిడయ్య తాయెత్తును విప్పి దూరంగా గిరవాటు వేశాడు. కాని అది వెంటనే వచ్చి మారిడయ్య జబ్బకు అంటుకున్నది. అంతేకాదు, ఇప్పుడది నిప్పులా కాలటం మొదలుపెట్టింది. మారిడయ్య దాన్ని తీసే ప్రయత్నం మానుకున్నాకనే అది చల్లబడింది. మారిడయ్యకు పెద్ద చిక్కే వచ్చింది. నెల పొడుగైనా తినటానికి తెచ్చుకున్న కంది గింజలు 2 రోజులు కూడా రాలేదు. కాయ కష్టం చేసుకునే మారిడయ్య కదల్చడానికే సాధ్యం కాని స్థూల శరీరంతో నానా అవస్థలు పడుతున్నాడు. ఒక తిండికే తనకున్నదంతా అమ్ముకొని మారిడయ్య తనకిక చావు తప్ప శరణ్యం లేదనుకొని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కిందకు చేరి చావు కోసం ఎదురు చూడసాగాడు. అపరాహ్నం వేళ పొరుగురు నుంచి అటుగా వస్తున్న ఒక బక్క చిక్కిన ఉన్న మనిషి మర్రి చెట్టు కింద ఆగి మారిడయ్య శరీరం కేసి చూసి, గురువు గారు, నా పేరు వెంకయ్య. ఒళ్ళు లావెక్కడానికి చిట్కా ఏమన్నా ఉంటే చెప్తారా? అస్థి పంజరంలా ఉండడం చేత నాకు పెళ్లి కాకుండా ఉన్నది అన్నాడు. ప్రాణం లేచి వచ్చినట్టు, అంతా తాయెత్తు మహిమ అన్నాడు మారిడయ్య. ఆ మహిమ ఏమిటో నాకు చూపిందురు అన్నాడు వెంకయ్య. మారిడయ్య తన జబ్బకు ఉన్న తాయెత్తు విప్పి వెంకయ్య జబ్బకు కడుతూ, నేను కనుమరుగై వెళ్లిపోయాక గాని దీని మహిమ నీకు తెలీదు. నువ్వు ఈ తాయెత్తును వదిలించుకోవాలంటే దాన్ని మరొకరి జబ్బకు కట్టవలసి ఉంటుంది. దాన్ని పొరపాటును కూడా ఊడతీసి పారవేయకు. నిప్పు కాల్చినట్టు నిన్ను కాల్చుతుంది అని చెప్పి బతుకు జీవుడా అని తన దారిన తాను ఇంటికి వెళ్లిపోయాడు. అతను కనపడకుండా పోయిన దాకా చూసి తన శరీరం కేసి చూసుకునేసరికి వెంకయ్యకు తల తిరిగినట్లయింది. అతని శరీరం స్థూలగాయంగా తయారైంది. అతను తన ఊరు వెళ్ళాడు గాని అంత స్థూలంగా ఉన్నవాడికి ఎవరూ పిల్లనిచ్చేవారు కారు. హతాశుడై వెంకయ్య తిరిగి నగరం చేరుకున్నాడు. వెంకయ్యకిప్పుడు శవలంగా ఉన్నప్పుడే సుఖంగా ఉండినట్లు స్పష్టమైంది. అతనికి కూడా తిండి సమస్య ఏర్పడింది. అతను కాషాయ వస్త్రాలు ధరించి ఇల్లిల్లు తిరిగి ముష్టి ఎత్తుతూ ఎలాగో జీవించసాగాడు. కానీ ఆ తిరగడానికైనా అతని స్థూల శరీరం లొంగలేదు. 4 ఇళ్ళు తిరిగేసరికి ఆ
ఆయాసం వచ్చేది. ఒకనాడు వెంకయ్య ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఒక బ్రహ్మచారిని ఉంటున్నది. ఆమె వికారి కావడం చేత పెళ్లి కాలేదు. ఆమె తలుపు తెరిచి వెంకయ్య కాషాయ వస్త్రాలు చూసి, అందంగా కనిపించడానికి కిటుకు ఏమైనా ఉన్నదా స్వామి అన్నది. వెంకయ్య బుర్ర మెరుపులా పనిచేసింది. లేకేమి, తాయెత్తు ఉన్నది అని జవాబిచ్చాడు. ఆ తాయెత్తు నాకు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అన్నది బ్రహ్మచారిని. వెంటనే వెంకయ్య తన తాయెత్తు విప్పి ఆమె జబ్బకు కడుతూ, నేను కనిపించకుండా వెళ్లిన తర్వాతనే ఈ తాయెత్తు మహిమ నీకు తెలుస్తుంది. దీన్ని వదిలించుకోవాలంటే మరొకరి జబ్బకు కట్టడం తప్ప మార్గాంతరం లేదు అని చెప్పి మళ్ళీ ఆమెకు కనిపించకుండా వెళ్లిపోయాడు. బ్రహ్మచారిని లోపలికి వెళ్లి తన అందం చూసుకోవటానికి నిలువుటద్దం ముందు నిలబడి తుల్లిపడింది. అంత నిలువు అద్దంలోనూ ఆమె శరీరం 4వ వంతు కూడా కనబడడం లేదు. ఆమె నేల మీద పడి తొల్లుతూ సాయంకాలం దాకా శోకాలు పెట్టింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆమెను చూశారు. అలా వచ్చిన వారిలో ఆ నగరపు యువరాణి పరిచారిక కూడా ఉన్నది. బ్రహ్మచారిని చూడగానే ఆమె విరగబడి నవ్వుతూ, యువరాణి వారు నవ్వి 4 ఏళ్లయింది. ఆమె ఎంతో విచారంగా ఉన్నారు. నిన్ను చూస్తే ఆమె తప్పక నవ్వుతుంది అన్నది. ఆమె బ్రహ్మచారిణిని ఉద్యానవనంలో ఉన్న యువరాణి వద్దకు తీసుకుపోయింది. ఒక తిన్నె మీద విచారంగా కూర్చొని ఉన్నది యువరాణి. భూతకిలా ఉన్న బ్రహ్మచారిని ఒయ్యారంగా నడుస్తూ వస్తూ ఉండడం చూడగానే ఆమె గలగలా నవ్వేసింది. ఇంతకాలానికి నన్ను మళ్ళీ నవ్వించగలిగావు. నీలో ఏం మహత్తు ఉన్నది అని యువరాణి బ్రహ్మచారిని అడిగింది. మహత్తు నాది కాదు, తాయెత్తుది అన్నది బ్రహ్మచారిని. ఏది ఆ తాయెత్తు ఒకసారి చూస్తాను, ఇలా ఇయ్యి అని మహారాణి అడిగింది. కట్టుకుని మరీ చూడండి అంటూ బ్రహ్మచారిని తన తాయెత్తు తీసి యువరాణి జబ్బకు కట్టి, మరొకరి జబ్బకు కట్టినప్పుడే ఇది మిమ్మల్ని వదులుతుంది అని చెప్పేసి వేగంగా తన ఇంటికి వెళ్లిపోయింది. బ్రహ్మచారిని కదలగానే యువరాణి పల్లకి ఎక్కి రాజభవనానికి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లేసరికి పల్లకి బరువు ఎక్కువైపోయింది. ఇదే సమయంలో పల్లకిలో నుంచి యువరాణి పెద్దగా ఆర్ధనాదం చేసింది. ఈ కంగారులో బోయలు పల్లకిని కింద పడేశారు. పల్లకి విరిగిపోయింది. యువరాణి భూతకులా లేచింది. పరిచారికలు ఆమెను అతి కష్టం మీద అంతఃపురానికి నడిపించుకుంటూ పోయారు. తన తండ్రిని చూడగానే యువరాణి బావురుమని ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పింది. ఒకానొక కూతురు పరిస్థితి చూడలేక రాజులు తాయెత్తును తెంపి దూరంగా పడేశాడు. కానీ మరుక్షణమే అది వచ్చి యువరాణి జబ్బకు కరుచుకొని నిప్పులా కాల్చసాగింది. ఆమె పడే బాధ సహించలేక రాజు ఆ తాయెత్తును తానే కట్టుకున్నాడు. యువరాణి ఎప్పటిలా నాజుగ్గా తయారైంది. కానీ రాజు స్థూలకాయుడైపోయాడు. రాజుగారు గనక తిండి సమస్య లేదు గాని దుస్తులు, సింహాసనము, కిరీటము, ప్రతిష్ట సమస్యలై కూర్చున్నాయి. మర్నాడు ఆయన బ్రహ్మచారిని ప్రశ్నించి తాయెత్తును ఆమెకిచ్చిన వెంకయ్యను అడిగి తనకిచ్చిన మారడయ్య ఆరా తీయించి మారడయ్యకు తాయెత్తు అంటగట్టిన వాణ్ణి గురించి తెలుసుకోలేకపోయాడు. చివరికి ఆయన నిండు సభలో తాయెత్తు గురించి చెప్పి తన తాయెత్తు కట్టించుకున్న వాడికి తిండి వగైరా ఏర్పాట్లు చేస్తానన్నాడు. అప్పుడు ఒక మనిషి తాయెత్తు కట్టించుకునేందుకు ముందుకు వచ్చాడు. వాడే మారడయ్యకు తాయెత్తు అంటగట్టినవాడు. వాడు మళ్ళీ స్థూల శరీరం తెచ్చుకొని హాయిగా రాజమందిరంలో తింటూ యువరాణిని వినోదపరుస్తూ జీవించాడు. పిల్లని తెచ్చిన ధనరాశి. సీనయ్య అనే ఆయనకు శంకరయ్య అనే కొడుకు ఉండేవాడు. సీనయ్యకు తన కొడుకు ఎందుకు కొరగాని వాడిని నమ్మకం. అందుచేత ఆయన ప్రతిదాన్ని వాణ్ణి శాసిస్తూ కోప్పడుతూ వాడికి సొంత ఆలోచన అనేది సాధ్యం కాకుండా చేశాడు. తండ్రిదే శాసనంగా పెరిగిన శంకరయ్య శుద్ధ వెర్రి వెంగలప్పగానే తయారయ్యాడు. పెరుగుతున్న కొద్దీ వాడి బుర్ర పూర్తిగా చెడింది. వాడికి సొంతాన్ని నేర్చుకున్న విద్య ఒక్కటే తెలుసును. అదేమిటంటే ఊరి చెరువులో మునిగి ఊపిరి బిగబట్టి చాలాసేపు కూర్చోవటం. తండ్రి అదుపు లేకుండా వాడు ఈ విద్య అద్భుతంగా నేర్చుకున్నాడు. తండ్రి ఏ పని చెప్పినప్పటికీ వాడు దాన్ని ఏదో విధంగా పాడు చేసేవాడు. కొడుక్కు పెళ్లి చేస్తే వాడికి తెలివితేటలు వస్తాయేమోనన్న ఒక్క సీనయ్యకు వదలలేదు. సీనయ్యకు భార్య లేదు గనక కోడలు వచ్చి తనకు ఇంటి పని చేసుకునే బాధ తప్పిస్తుందన్న ఆశ కూడా ఉంది. అయితే గ్రామంలో ఎరిగిన వాళ్ళెవ్వరూ శంకరయ్యకు పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదు. ఇలా ఉండగా
పొరుగురులో ఒక సంబంధం ఉన్నట్టు తెలిసింది. సీనయ్య తన కొడుకును పెళ్లి చూపులకు తీసుకెళ్లాలని అక్కడ ఎలా మసులుకోవాలి వివరంగా చెప్పి ముందు వెళ్తూనే చెప్పులు తలుపు వెనుక విడిచి నువ్వు కూర్చి మీద కూర్చో తెలిసిందా అన్నాడు. శంకరయ్యకు తండ్రి ఏది చెప్పినా ఉన్నమతి కూడా పోతుంది. అయినా వాడు తెలిసిందన్నట్టు తల ఆడించి తండ్రి చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ అనుకుంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు. కాని దారిలో ఆ మాట తారుమారయ్యాయి. తీరా ఊరు చేరి ఇల్లు చేరి శంకరయ్య తన చెప్పులు తీసి కుర్చీ మీద పెట్టి తాను పోయి తలుపు వెనకాల కూర్చున్నాడు. పిల్ల తండ్రికి శంకరయ్యను చూడగానే అంతా అర్థమైపోయింది. ఆయన ఆ తండ్రి కొడుకులకు పిల్లనైనా చూపకుండా ఈ వెర్రి బాగుల సంబంధం మాకొద్దు అని వారిద్దరినీ వచ్చిన దారినే పంపేశాడు. ఇంటికి వచ్చాక సీనయ్య శంకరయ్య మీద విరుచుకుపడి ఇక నీకు జన్మలో పెళ్లి కాదు, తలమాసిన వాడెవడైనా నీకు పిల్లనిస్తే ఇవ్వాలి అని కసురుకున్నాడు. తనకు పిల్లనిచ్చే తలమాసిన వాణ్ణి వెతుక్కుంటానని శంకరయ్య నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రికి రాత్రే వాడు ఇంటి నుంచి బయలుదేరాడు. వాడు 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు చీకటి పడే వేళకు ఒక కొండ ప్రాంతానికి చేరాడు. అక్కడ ఒక గుహలో నుంచి విచిత్రమైన ధ్వని వాడికి వినిపించింది. ఆ గుహలో ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు. వాడు పెడుతున్న గురకే శంకరయ్య వినింది. శంకరయ్య లోపలికి వెళ్లి రాక్షసుణ్ణి చూసి వాడి జుట్టు మట్టి కొట్టుకొని మాసిపోయినట్లుగా ఉండడం గమనించాడు. నాకు పిల్లనిచ్చే తలమాసిన వాడు నేనే వస్తున్నానని తెలిసి భయపడి ఇక్కడ దాక్కున్నాడన్నమాట అనుకొని శంకరయ్య ఆ రాక్షసుని జుట్టు పట్టుకొని ఊపాడు. రాక్షసుడు పెద్దగా ఆవలిస్తూ లేచి ఎవర్రా నన్ను లేపింది అని కోపంగా గర్జించాడు. పిల్లనివ్వకుండా ఎటుపోతావురా తలమాసిన వెధవా, వెంటనే కట్నంతో సహా నాకు పిల్లనిచ్చి పెళ్లి చెయ్యి అంటూ శంకరయ్య రాక్షసుడి చెవి మెలిపెట్టాడు. రాక్షసుడికి పట్టరాని కోపం వచ్చింది. వాడు ఆ కోపంలో శంకరయ్యను విరుచుకు తినేసేవాడు. కాని ఈలోగా గుహలోపల ఉన్న రాక్షసుడి పెళ్ళాం శంకరయ్య అన్న మాటలు విని యువతలికి వచ్చింది. ఎందుకంటే దానికి ఒక కూతురు ఉన్నది. ఆ పిల్లది చాలా స్థూలకాయం. ఎంత ప్రయత్నించినా దానికి ఈనాటి వరకు సంబంధం కుదరలేదు. అందుచేత రాక్షసి యువతలికి వస్తూనే ఏం రాక్షసుడు అయ్యా నువ్వు, అల్లుడు వస్తే ఒక మర్యాద మంచి లేదు అంటూ తన మొగుడి మీద విరుచుకుపడింది. ఇంతకు పిల్ల ఏది అంటూ శంకరయ్య చుట్టూ చూశాడు. ఇప్పుడే విహారానికి వెళ్ళింది, ఇంకో జాముగాను రాదు, అలసి వచ్చావు, ఒక కునుకు తీయి అన్నది రాక్షసి. శంకరయ్య రాక్షసి పెట్టిన పళ్ళు తిని పాలు త్రాగి లోపలి గుహలో జంతువుల చర్మాల మీద పడుకున్నాడు. శంకరయ్య పుష్టి అయినవాడు. వాని తినాలని రాక్షసుడికి కోరికగా ఉన్నది. కాని రాక్షసి శంకరయ్య పడుకున్న గుహకు అడ్డంగా కూర్చున్నది. రాక్షసి కూతురు అర్ధరాత్రి వచ్చింది. అది చేసిన హడావిడికి శంకరయ్య మేలుకొని తల్లి కూతుల సంభాషణ విన్నాడు. ఇన్నాళ్లకు మొగుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడే అన్నది తల్లి రాక్షసి. ఎక్కడా ఎక్కడా అంటూ కూతురు రాక్షసి శంకరయ్య పడుకున్న గుహలోకి తొంగి చూసింది. కళ్ళు కొంచెంగా తెరిచి రాక్షసి కూతుర్ని చూసి శంకరయ్య అదిరిపడ్డాడు. అది తల్లిదండ్రుల కన్నా కూడా వికారంగా ఉన్నది. శంకరయ్యను చూసి రాక్షసి కూతురు వెన్నపూసలాగున్నాడు అన్నది. వాణ్ణి విరుచుకు తింటావా ఏం, ఆ పని మాత్రం చెయ్య, వీడు తప్పితే నీకు మరొక మొగుడు దొరికే అవకాశమే లేదు అని తల్లి రాక్షసి కూతుర్ని హెచ్చరించింది. అయ్యా మాటేమిటి, మనిషి దొరికితే తినకుండా వదలడు అన్నది కూతురు. అందుకే నేను బయటికి కూడా పోకుండా కాపలా కాస్తున్నా. నేను కాసేపు అలా తిరిగి వస్తాను, నువ్వు కాపలా కూర్చో అని తల్లి రాక్షసి బయటికి వెళ్లిపోయింది. రాక్షసి కూతురికి శంకరయ్యను చూస్తున్న కొద్దీ తినాలన్న కోరిక పెరగసాగింది. గుహలోనే తినేస్తే తల్లి తనను బతకనివ్వదు. అందుకని రాక్షసి కూతురు శంకరయ్యను నిద్రలేపి పెళ్లి ఏర్పాట్లన్నీ అయ్యాయా, పద పోదాం అన్నది. అంతా వింటున్న శంకరయ్యకు దాని దొంగ ఎత్తు అర్థమైంది. ముందు కట్నం డబ్బు అక్కడ పెడితేనే పెళ్లి అన్నాడు వాడు. రాక్షసి కూతురు లోపలికి వెళ్లి ఒక తోలు సంచి నిండా రత్నాలు బంగారము తెచ్చి శంకరయ్య చేతికిచ్చి పదమంది. శంకరయ్య సంచి మూతి కట్టి చంకను పెట్టుకొని రాక్షసి కూతురు వెనకనే బయలుదేరాడు. గుహ దాటి యువతలికి రాగానే వాడు రాక్షసి కూతురితో స్నానం చేయకుండా పెళ్ళేమిటి, ముందు స్నానం చెయ్యాలి అన్నాడు. రాక్షసి కూతురు వాణ్ణి ఒక కోనేరు దగ్గరికి తీసుకుపోయింది. వాడు సంచితో సహా కోనేరులోకి దూకి అడుగున కూర్చున్నాడు. రాక్షసి కూతురు ఎంతసేపు అయినా వాడు మళ్లీ పైకి రాలేదు. దానికేమో నీరంటే చచ్చే భయం.
వాడు మర్నాడు చచ్చి పైకి తేలుతాడని, అప్పుడు తాను వచ్చి వాణ్ణి పీకు తినవచ్చునని అనుకుని అది తమ గుహకు తిరిగి వెళ్లిపోయింది. తర్వాత శంకరయ్య తల నీటిపైకి పెట్టి రాక్షసి కూతురు పోయిందని తెలుసుకొని సంచితో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. డబ్బుతో తిరిగి వచ్చిన శంకరయ్యకు మంచి సంబంధం దొరికింది. తన అదుపు లేకపోతే తన కొడుకు వెర్రి వెంగళప్ప కాడని సీనయ్య అప్పటికి గ్రహించాడు. ఆ తర్వాత శంకరయ్య తాను యోగ్యుడనని రుజువు చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. 3 పిశాచాలు. ఒక అమావాస్య నాటి అర్ధరాత్రి ఒక ముసలి మగ పిశాచం కొత్తగా ఒక శ్మశానం కేసి వచ్చింది. అక్కడ ఒక పాతబడిన సమాధి దగ్గర ఒక కుర్ర ఆడపిచాచి నృత్యం చేస్తుంది. ముసలి మగ పిచాచి ఆ నృత్యాన్ని మెచ్చుకున్నది. కుర్ర పిచాచి ముసలి పిచాచి కేసి వంకరగా చూసి, నేనిది వరకు చూసినట్టు లేదు, నువ్వు ఈ వైపు కొత్తగా వచ్చినట్టున్నావే అన్నది. అవును, మనం జట్టుగా ఉందాం, నువ్వు నాకు చూడవలసిందంతా చూపించు అన్నది ముసలి పిచాచి. కుర్ర పిచాచి ముసలి పిచాచి సమాధులన్నీ చూపించి వివరాలు చెబుతూ బయలుదేరింది. 2 పిశాచాలు శ్మశానం అంతా తిరుగుతూ ఒక చెట్టు కిందకి వచ్చేసరికి అక్కడ ఒక ఆడపిచాచి తల వెనక్కి తిప్పి నాలుక మూరెడు పొడుగున చాచింది. బేష్ బేష్ అని మిగిలిన 2 పిశాచాలు దాన్ని మెచ్చుకొని మనం ముగ్గురము జట్టుగా ఉందామన్నాయి. ఆడపిచాచి మిగిలిన 2 పిశాచాలను గురించి తెలుసుకొని వాటితో జట్టు కలయడానికి ఒప్పుకున్నది. అయితే ఒక సమస్య వచ్చింది. జట్టుకు నాయకత్వం ఎవరు తీసుకోవాలి? దీని గురించి చాలాసేపు చర్చ జరిగిన మీదట పిశాచాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమిటంటే ముగ్గురు 3 రోజుల పాటు తలా ఒక గొప్ప పని చేయాలి. ముగ్గురు చేసిన పనులలో ఎవరి పని ఎక్కువ గొప్పదైతే వారికే నాయకత్వం. ముసలి పిచాచి మిగిలిన వాటితో రేపు అర్ధరాత్రి తిరిగి ఇక్కడే కలుద్దాం. ఈ లోపల నేను ఏదైనా గొప్ప పని చేసి మీకు చెబుతాను అన్నది. తర్వాత 3 పిశాచాలు వేటి దారిన అవి పోయాయి. మర్నాడు రాత్రి జాము నడుస్తున్నది. ముసలి పిచాచి శ్మశాన ప్రాంతంలోనే తచ్చాడుతున్నది. అది ఇంకా ఏ గొప్ప పని చేయలేదు. ఆ పిశాచానికి ఒక చెట్టు కింద ముడుచుకొని పడుకున్న ఒక యువకుడు కనిపించాడు. వాడు అనాకారిగా ఉన్నాడు. చలికి వణుకుతున్నాడు. వాడికి కప్పుకొనేందుకు ఏమీ లేదు. ఆ కుర్రవాడి పేరు సూరన్న. వాడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. వాడికి ఒక మేనమామ ఉన్నాడు గాని అలాంటి అనాకారి వాణ్ణి సాకితే పిల్లనిచ్చి పెళ్లి చేయవలసి వస్తుందని వాణ్ణి ఆయన చేరదీయలేదు. వాడు రాత్రిపూట ఏ చెట్టు కిందనో పడుకొని నిద్రపోతూ ఉంటాడు. సూరన్నను చూడగానే ముసలి పిశాచికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అది వాడి మీద ఒక పాత గొంగలి తెచ్చి కప్పింది. అది క్షణాల మీద వేడెక్కింది. అయితే సూరన్నది మొద్దు నిద్ర కావడం చేత వాడు లేవలేదు. అలా వేడి ఎక్కిన గొంగలి ఒక్కసారిగా బగ్గున మండి మాయమైపోయింది. అప్పటికి సూరన్న నిద్ర లేవలేదు. కానీ వాడి అనాకారి రూపం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు చాలా అందంగా ఉన్నాడు. ఆ మార్పు చూసిన ముసలి పిశాచం తృప్తిపడి అర్ధరాత్రి అయ్యేసరికల్లా మిగిలిన 2 పిశాచాలను కలుసుకొని తాను చేసిన గొప్ప పని వాటికి చెప్పింది. మిగతా పిశాచాలు ముసలి పిశాచాన్ని మెచ్చుకున్నాయి. ఈసారి కుర్ర పిశాచి తాను కూడా ఒక గొప్ప పని చేస్తానన్నది. తెల్లవారింది. సూరన్న దారి వెంట నడిచి వెళ్తుండగా వాడి మేనమామ వాడిలో కలిగిన అందమైన మార్పు చూసి ఆశ్చర్యపడి తిన్నగా వాణ్ణి తన ఇంటికి తీసుకుపోయాడు. కుర్ర పిశాచి మేనమామ భార్య చేత ఈ దరిద్రుణ్ణి వెంటబెట్టుకొచ్చావెందుకు అని అడిగింది. కూతుర్నిచ్చి పెళ్లి చేయటానికి కుర్రవాడిప్పుడు చక్కగా ఉన్నాడు అన్నాడు మేనమామ సూరన్నను లోపలికి తీసుకుపోతూ. ఆయన భార్య మెటికలు విరిచి, ఈ శనిగాడికి ఇంత విషం పెట్టి వదిలించుకుంటాను అన్నది కుర్ర పిశాచి ప్రేరణతో. అయితే ఈ మాటలు ఆమె కూతురు విన్నది. ఆ పిల్ల రహస్యంగా సూరన్నకు కలుసుకొని, నువ్వు పారిపో, అమ్మ నిన్ను చంపాలనుకుంటున్నది అని కంగారుగా అన్నది. సూరన్న ప్రాణభయం కొద్దీ పారిపోయాడు. వాడు చీకటికి పడేసరికి అడవి మధ్య ఒక అందమైన భవనం వద్దకు వచ్చాడు. అందులో నుంచి అనేక మంది పరిచారకులు వచ్చి వాణ్ణి లోపలికి తీసుకుపోయి పన్నీటితో స్నానం చేపించి పట్టుబట్టలు కట్టబెట్టి బ్రహ్మాండమైన విందు భోజనం పెట్టి పట్టుపరుపుల మీద పడుకోబెట్టారు.
పిచాచి ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి అర్ధరాత్రి అయ్యేసరికి మిగిలిన 2 పిచాచాలను కలుసుకొని తాను చేసిన గొప్ప పని చెప్పింది. అవి పిచాచాని మెచ్చుకున్నాయి. ఈసారి వంతు ఆడపిచాచానిది. అది తిన్నగా రాజభవనానికి వెళ్ళింది. అక్కడ రాజుగారు తన కుమార్తెతో సహా పలహారం సేవిస్తూ కులాసాగా కబుర్లు చెప్తున్నాడు. అకస్మాత్తుగా రాజకుమార్తె కల్లెర్ర చేసింది. నా పెళ్లి ఎప్పుడు చేస్తావు అని తండ్రిని అడిగింది. రాజు తెల్లబోయాడు. అంతకు క్రితం రోజే ఆయన తన కూతురు దగ్గర పెళ్లి మాట తెస్తే మరొక సంవత్సరం దాకా ఆ సంగతి తలపెట్టవద్దని ఆమె అన్నది. ఆ మనిషి ఇప్పుడు తండ్రిని చూసి అలా వెర్రిమొహం వేశావేంటి? అడవి మధ్య అందమైన భవనంలో నా కోసం సూరన్న ఎదురు చూస్తున్నాడు. అతన్ని ఇక్కడికి తెచ్చి నాతో పెళ్లి చేయకపోతే నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటూ శోకాలు పెట్టింది. ఏం చేయటానికి పాలుపోక రాజు కొంత పరివారాన్ని తీసుకొని బయలుదేరాడు. నిజంగానే అడవి మధ్య అందమైన భవనం ఉంది. అందులో మరింత అందంగా ఉన్న సూరన్న కనిపించాడు. రాజు వాణ్ణి చూసి ముచ్చటపడి తీసుకుపోయి తన కుమార్తెనిచ్చి అప్పటికప్పుడే పెళ్లి చేశాడు. ఆడపిశాచి కూడా ఒక గొప్ప పని సాధించింది. ఆ రాత్రి 3 పిచాచాలు కలుసుకున్నప్పుడు ఆడపిచాచి మీకన్నా నేనే గొప్ప పని చేశాను, మన జట్టుకు నేనే పెద్దను అన్నది. చాలే, సూరన్న ఇల్లు ఐశ్వర్యము చూసి రాజుగారు పిల్లనిచ్చారు, నేను చేసింది గొప్ప పని అన్నది పిచాచి. మీరిద్దరూ నోరు ముయ్యండి, ఆ సూరన్నను అందంగాడిగా చేసింది నేను, పైగా వయసులో పెద్దను, నేనే జట్టుకు నాయకుడిగా ఉండాలి అన్నది ముసలి పిచాచి. 3 పిచాచాలు ఇలా చాలాసేపు తగువలాడుకొని చివరకు సూరన్ననే అడుగుదామని బయలుదేరాయి. సూరన్న రాజభవనంలో పట్టుపరుపుల మీద సుఖనిద్రలతో ఉన్నాడు. పిచాచాలు వెళ్లి వాణ్ణి నిద్రలేపి తమను తాము పరిచయం చేసుకున్నాయి. నిన్ను అందగాడిగా మార్చింది నేనే అన్నది ముసలి పిచాచి. నిన్ను ఐశ్వర్యవంతుని చేసింది నేనే అన్నది పిచాచి. నిన్ను రాజుగారి అల్లుడు చేసింది నేనే అన్నది ఆడపిచాచి. మాలో ఎవరు చేసిన పని గొప్పది అని 3 పిచాచాలు అడిగాయి. సూరన్న కోపం పట్టలేక ఆ పిచాచాలను తన్నినంత పని చేసి, మీ వెర్రి మొర్రి తగువు తీర్చడానికి నా నిద్ర చెడగొట్టారు, వెళ్ళండి వెళ్ళండి, ఎన్నడూ ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అన్నాడు. పిచాచాలు చిన్నబుచ్చుకొని, మనం జట్టుగా ఉంటే ఇలాంటి పిచ్చి పనులు ఇంకా ఎన్నో చేస్తాము, ఎవరి దారిని వారు ఉండడమే మంచిది అనుకొని విడివిడిగా వెళ్లిపోయాయి. గండు పిల్లి కాపు. పూర్వం ఒక రాజుకు 4 కొడుకులు ఉండేవారు. వాళ్ళు నలుగురు ఎప్పుడూ అంతఃపురంలోనే కాలక్షేపం చేయటం రాజుకి నచ్చలేదు. కొత్త అనుభవాలు కలిగితేనే గాని ప్రపంచ జ్ఞానం కలగదని ఆయన నమ్మకం. అందుచేత ఒకరోజు రాత్రి జట్లుగా చదరంగం ఆడుతున్న తన కొడుకులతో, అస్తమానము ఈ కోటలోనే కూర్చున్నా నాకు ప్రపంచపు వింతలేవి తెలియటం లేదు, మీరు నలుగురు వెళ్లి 4 వింతలు చూసి నాకు వచ్చి చెప్పండి, సంతోషిస్తాను అన్నాడు. మర్నాడు చీకటితోనే నలుగురు రాజకుమారులు 4 గుర్రాలెక్కి బయలుదేరారు. వాళ్ళు నగరం దాటి అడవి చేరగానే పెద్దవాడు, నలుగురము 4 వైపులకు వెళ్లి కనబడిన వింతలు చూసి వచ్చి నాన్నకి చెబుదాం అని ఉత్తర దిక్కుగా వెళ్లిపోయాడు. పెద్దవాడు వెళ్లిపోయాక రెండో వాడికి ఒక సందేహం వచ్చింది. ఒంటరిగా వెళ్లిన అన్నకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు ఆదుకుంటారు? ఇలా అనుకొని వాడు కూడా ఉత్తరంగానే బయలుదేరాడు. పెద్దవాళ్ళిద్దరూ ఉత్తరంగా వెళ్లారు కదా అని 3వ వాడు కూడా అదే దారి పట్టాడు. వాడికి కొంచెం వెనకగా 4వ వాడు కూడా పెద్దవాళ్ళు ముగ్గురు వెళ్లిన దారినే బయలుదేరాడు. పెద్దవాడు చీకటి పడేదాకా ప్రయాణించి ఒక నది ఒడ్డు చేరుకున్నాడు. నదిని ఆనుకొని ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఒక పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దవాడు ఆ రాత్రి ఆ ఇంట్లో గడపడానికి నిశ్చయించి గుర్రాన్ని కిందనే వదిలేసి కొండ ఎక్కాడు. కొండ మీద ఉన్న పాడుబడిన ఇల్లు విశాలంగానే ఉంది. ఇంటి గుమ్మంలో ఒక నల్లని గండుపిల్లి కూర్చొని ఉన్నది. అది పెద్దవాణ్ణి చూసి వికృతంగా అరిచి పక్కకు తప్పుకున్నది. పెద్దవాడు మూసి ఉన్న తలుపు చాలాసేపు తట్టినా తలుపు ఓరగా తెరిచి ఒక మోని తొంగి చూసింది. ఆమె జుట్టు జడలు కట్టి ఉన్నాయి. ఆమె పైనుంచి కిందకు కాషాయ రంగు గల అంగరక ధరించింది. ఆమె మెడలో జిల్లేడు పూలదండ ఉన్నది. ఆమె కళ్ళు పిల్లి కళ్ళలా మెరుస్తున్నాయి. గాబరా పెట్టే గండు పిల్లి గుమ్మంలోనే కాపు వేసింది. తలుపు మూసిరా అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. పెద్దవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళాడు.
యోని గూట్లో ఉన్న ప్రమిద తీసి వెలిగించింది. ఆ గది కిటికీలో నుంచి ధారాళంగా గాలి వస్తున్నది. ఎందుచేతనంటే ఆ ఇల్లు కొండ అంచున ఉన్నది. ఆ కిటికీ దిగువన ప్రవహించే నది మీదకి ఉన్నది. తినడానికి ఏమైనా ఉన్నదా అని పెద్దవాడు యోనిని అడిగాడు. చేపకూర కావాలా, చెద్ది అన్నం కావాలా అని యోని అడిగింది. చేపకూరే కావాలి అన్నాడు పెద్దవాడు. అయితే ఆ చేపవు నీవే కావాలి అంటూ యోనిని తన మెడలోని జిల్లేడు పూల దండలో నుంచి ఒక పువ్వు తెంపి పెద్దవాడి మీద విసిరింది. వెంటనే పెద్దవాడు చేపగా మారి విలవిలా తన్నుకోసాగాడు. యోని బల్లున నవ్వి ఆ చేపను తీసి మంచినీళ్ల కుండలో వేసింది. ఈ పాటికి రెండోవాడు కూడా నది ఒడ్డుకు చేరాడు. అక్కడే పచ్చిక మేస్తూ పెద్దవాడి గుర్రం కనిపించింది. కొండ మీద ఇల్లు కనిపించింది. సంగతి గ్రహించి వాడు కూడా తన గుర్రాన్ని కిందనే వదిలి కొండ ఎక్కాడు. గండుపిల్లి రెండో వాణ్ణి చూడగానే వికృతంగా అరిచి పక్కకు తప్పుకున్నది. వాడు తలుపు తట్టేసరికి యోని తలుపు ఓరగా తెరిచి గాబరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే కాపు వేసింది. తలుపు మూసిరా అంటూ లోపలికి వెళ్ళింది. రెండో వాడు తలుపు మూసి లోపలికి వెళ్లి యోనిని తిండి మాట అడిగాడు. వండడానికి కుండలో చేప ఉన్నది. వడ్డింపు వెండి పళ్ళెంలో చెయ్యనా, విస్తరాకులో చేయనా అని యోని అడిగింది. వెండి పళ్ళెంలోనే చెయ్యి అన్నాడు రెండోవాడు. అయితే ఆ వెండి పళ్ళెం నువ్వే కావాలి అంటూ యోని మరొక జిల్లేడు పువ్వు తుంచి వాడి మీద విసిరింది. రెండోవాడు వెండి పళ్ళంగా మారిపోయాడు. యోని విరగబడి నవ్వుకుంది. ఇంతలో మళ్ళీ తలుపు చప్పుడయింది. యోని తలుపు తెరిచి గండుపిల్లి సంగతి హెచ్చరించి లోపలికి వచ్చేసింది. మూడోవాడు తలుపు మూసి వస్తూ ఆకలి మండిపోతున్నది అన్నాడు. వండడానికి చేప ఉన్నది, పడుకోవడానికి పట్టుపరుపు కావాలా అని యోని వాణ్ణి అడిగింది. పట్టుపరుపే కావాలి అన్నాడు మూడోవాడు. యోని వాణ్ణి పట్టుపరుపుగా మార్చేసి వంట పని ప్రారంభించటంలో నిమగ్నమైంది. ఆఖరివాడు నది ఒడ్డున మేస్తున్న గుర్రాలను, కొండ మీద ఇంటిని చూసి తన అన్నలు అక్కడ ఉంటారనుకొని కొండ ఎక్కాడు. గుమ్మంలో కూర్చొని ఉన్న గండుపిల్లి వాణ్ణి చూసి భయంకరంగా అరిచి పక్కకు తప్పుకుంది. వాడు తలుపు తట్టగానే యోని వచ్చి తలుపు తెరిచింది. వాడు యోనిని మా అన్నలు ముగ్గురు ఇక్కడికి వచ్చారు, కనబడరే అని అడిగాడు. ఆ పాడుబడ్డ ఇంటిని, ఆ యోనిని చూస్తుంటే వాడికి అనుమానం వేసింది. యోని మొహం చిట్లించి దారిపోయే దానయ్యల సంగతి నాకేం తెలుసు, లోపలికి రావాలనుంటే తలుపు మూసిరా, గుమ్మంలోనే గండుపిల్లి తిష్ట వేసింది అని లోపలికి వెళ్ళింది. నాలుగో వాడికి యోని ప్రవర్తన చూసి అనుమానం మరింత అయింది. వాడు తన నడుముకు కట్టుకున్న పైబట్ట విప్పి దానితో గండుపిల్లిని ఒడిసి పట్టుకొని చంకలో పెట్టుకుని తలుపు మూసి లోపలికి వచ్చాడు. వాడు గదిలోకి రాగానే కుండలోని చేప ఎగిరెగిరి పడింది. కుండ పక్కనే ఉన్న వెండి పళ్ళెం మీద, పట్టుపరుపు మీద జిల్లేడు పూలు కనిపించాయి. వాడి అనుమానం మరింత అయింది. వాడు ఏమీ మాట్లాడకపోయేసరికి యోని కుండలో చేప ఉన్నది వండనా అని అడిగింది. చేప ఎందుకు, చంకలో ఆహారం ఉన్నది అన్నాడు వాడు. దాన్ని తినడానికి వెండి పళ్ళెమైనా కావాలా అన్నది యోని కోపంగా. కబలం తిండికి వెండి పళ్ళెం దేనికి అన్నాడు వాడు. యోని పిల్లి కళ్ళలో ఎర్రజీర కనిపించింది. తిండి తిన్నాక కునుకు తీయడానికి పట్టుపరుపైనా కావాలా అని అడిగింది ఆమె. పచ్చిక మీద పడుకునే వాడికి పట్టుపరుపు దేనికి అన్నాడు నాలుగోవాడు. యోని పట్టలేని కోపంతో మిగతా ముగ్గురి కన్నా నువ్వు పొగరబోతివి, నీ పొగరు అనుస్తానుండు అంటూ జిల్లేడు పువ్వు తెంపబోయింది. అంతలోనే నాలుగో వాడి చంకలో ఉన్న పిల్లి గది దద్దరిల్లేటట్లు అరిచింది. ఆ అరుపు వినగానే యోని గడగడలాడిపోయింది. నాలుగో వాడు యోని మెడలోని జిల్లేడు పూల దండను తెంపేసి తన చంకలో ఉన్న పిల్లిని ఆమె మీదకి విసిరాడు. గండు పిల్లి ఆమె ముఖమంతా రక్కేసి 2 కళ్ళు పీకేసింది. యోని ప్రాణభయంతో పరిగెత్తి కిటికీ దాకా వెళ్లి అనుకోకుండా కిటికీలో నుంచి కొండ దిగువకు ప్రవహించే నదిలో పడి కొట్టుకుపోయింది. నాలుగో వాడు కింద పడి ఉన్న జిల్లేడు పూల దండను కూడా నదిలోకి విసిరేశాడు. మరుక్షణమే చేప, వెండి పళ్ళెము, పట్టుపరుపు వాడి అన్నలుగా మారిపోయారు. చూసిన వింతలే చాలు, ఇంటికి పోదాం అన్నాడు పెద్దవాడు. నాలుగోవాడు గండుపిల్లి కోసం అంతటా వెతికాడు కాని దాని జాడలేదు. రాజు తన కొడుకులంత త్వరగా తిరిగి రావటం చూసి ఆశ్చర్యపడి, అప్పుడే వచ్చారు, ఏమైనా వింతలు చూశారా అని అడిగాడు. మనిషి చేపగా మారడం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అన్నాడు పెద్దవాడు.
మనిషి వెండి బెల్లంగా మారటం నాకు అనుభవం అయింది అన్నాడు రెండోవాడు. మనిషి పట్టుపరుపు కావడం నేను పొందిన వింత అనుభవం అన్నాడు మూడోవాడు. ఒక చేప, ఒక వెండి పళ్ళెం, ఒక పట్టుపరుపు నా అన్నలుగా మారడం నేను కల్లారా చూశాను అన్నాడు నాలుగోవాడు. రాజుగారు విషయం గ్రహించి నాలుగోవాడి భుజాన్ని వాత్సల్యంతో తట్టాడు. అత్తకు తగిన అల్లుడు. ఒక నగరంలో బాపాయమ్మ అనే పూటకుళ్ళ మనిషి ఉండేది. ఆమెకు భర్త పోయాడు. సవతి కూతురు విమల ఉన్నది. భర్త పోయాక బాపాయమ్మ బతుకు తెరువు కోసం పూటకుళ్ళ వ్యాపారం పెట్టింది. వర్తక వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన ఆ నగరానికి జనం తాకిడి బాగా ఉండేది. అయితే వచ్చే పోయే వాళ్లకు వండడము, వార్చడము, వడ్డించడము మొదలైన చాకిరీ అంతా విమల చేత చేయించేది బాపాయమ్మ. అన్ని విధాలా ఆమెను బాపాయమ్మ రాచి రంపాన పెట్టేది. విమల అందమైన పిల్ల. ఆమెకు పెళ్లిడు వచ్చింది. కాని బాపాయమ్మ ఆ పిల్ల పెళ్లి మాట తలపెట్టలేదు. విమల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే బాపాయమ్మకు అడ్డమైన చాకరీ ఎవరు చేస్తారు? ఇరుగు పొరుగు వాళ్ళు విమల పెళ్లి మాట ఎత్తితే బాపాయమ్మ పిల్ల తప్పితే నాకెవరున్నారు? దాన్ని విడిచి క్షణం కూడా ఉండలేను. నేను కట్నాలు ఇచ్చుకోలేను కదా. దాన్ని పెళ్లాడేవాడు నన్నే కట్నంగా భావించి వెంట తీసుకురావాలి అనేది. బాపాయమ్మ ఈ ధోరణి అవలంబించడం చేత విమలను చేసుకుంటామని ఎవరూ ముందుకు రాలేదు. కట్నం లేకుండా విమలను చేసుకునే వాళ్ళు ఉన్నారు గాని బాపాయమ్మను భరించడానికి సిద్ధపడిన వాళ్ళు లేరు. విమల పరిస్థితి గ్రహించి తనకిక ఈ జన్మలో పెళ్లి కాదని నిరాశ చెందింది. ఇలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం ఒక యువకుడు బాపాయమ్మ ఇంటికి వచ్చి తన పేరు రామదాసు అని చెప్పుకున్నాడు. అతను భోజనం చేసి బాపాయమ్మకు డబ్బులిస్తూ నేను తగిన కన్యను చూసి పెళ్లాడాలనుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల నుంచి మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇల్లు కదలని దాన్ని నాకేం తెలుస్తుంది అన్నది బాపాయమ్మ. ఆవిడతో కబుర్లాడుతున్న ఇరుగు పొరుగు స్త్రీలు మాణిక్యం లాంటి పిల్ల ఇంట్లో ఉండగా తెలీదంటావేం బాపమ్మ అన్నారు. దాన్ని చేసుకోవడం అంత తేలిక అన్నది బాపమ్మ. అంత కష్టమా? అసలు సంగతేమిటి అన్నాడు రామదాసు. బాపాయమ్మ రామదాసును ఉరిమి చూస్తూ దాన్ని పెళ్లాడేవాడు కట్నం కింద నన్ను తీసుకుపోవాలి అన్నది బెట్టుగా. అదొక కష్టమా? నీ వంటిది పెద్ద దిక్కుగా ఉంటే మేలే గదా, ఇంకెందుకు పెళ్లి చేసే అన్నాడు రామదాసు. ఆ కుర్రవాడు తన నియమం చూసి వెనక్కి తగ్గుతాడని బాపాయమ్మ అనుకుంది కాని అంత త్వరగా ఒప్పుకుంటాడని అనుకోలేదు. ఆమె అడ్డుపుల్ల ఒకటి వెయ్యాలనే ఉద్దేశంతో మరి మీ వంశవృక్షం మాట కాస్త చెప్పు అన్నది. అబ్బో, అది చాలా పెద్దది. చెప్పటం దేనికి, రేపు కల్లారా చూడొచ్చు అన్నాడు రామదాసు. బాపాయమ్మకు ఇంకేమీ అభ్యంతరాలు సృష్టించడానికి తోచలేదు. ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఈ సంబంధానికి ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. ఆవిడ విధి లేక పెళ్లికి ఒప్పుకొని విమలను రామదాసుకి ఇచ్చి నిరాడంబరంగా పెళ్లి చేసేసింది. పెళ్లైన మర్నాడే రామదాసు తన భార్యను తీసుకుపోతానన్నాడు. బాపాయమ్మ తనకున్న నగలన్నీ దిగవేసుకొని డబ్బంతా మూటగట్టి రొంటిన దోపుకొని మూటకూళ్ళ ఇంటికి తాళం పెట్టి నూతన దంపతుల వెంట బయలుదేరింది. రామదాసు తన ఊరు ఎంతో దూరం లేదంటూ బాపాయమ్మను సాయంకాలం దాకా నడిపించాడు. శోష వచ్చేలా ఉన్న బాపాయమ్మ ఎంత నడిచినా రాదేం మీ దిక్కుమాలిన ఊరు అన్నది రామదాసుతో. ఇంకెంత, వచ్చేద్దాం అన్నాడు రామదాసు. అస్తమయం వేళకు వాళ్ళు ఒక అడవి మధ్యకు చేరుకున్నారు. ఇక్కడే మన నివాసం అన్నాడు రామదాసు. దట్టమైన పొదల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టును చూపిస్తూ ఆ మర్రి చెట్టు మీద మంచే ఉన్నది. దాని మానులో దిగువన ఒక పెద్ద తొర్ర ఉన్నది. ఇదే మా వంశ వృక్షం. ఎంత పెద్దదో చూడు. మా తాత ముత్తాతలంతా ఇక్కడే పుట్టి పెరిగారు అన్నాడు రామదాసు చెట్టు తొర్రని చూపిస్తూ. ఇంతదగా వంశవృక్షం పెద్దదంటే ఏమోననుకున్నాను. నా కొంప ముంచావు కదరా అన్నది బాపాయమ్మ కళ్ళు తేలవేసి. ఆవిడ శోకాలు ఆరంభించింది. చీకటి ముంచెత్తుకొస్తున్నది. అడవి జంతువుల అరుపులు ఆరంభమయ్యాయి. బాపాయమ్మ ఆ రాత్రి గడిస్తే మర్నాటి సంగతి మర్నాడు చూడొచ్చు అనుకొని ఈ రాత్రి నేను ఏ క్రూర మృగం వాతనో పడకుండా చూడు, ఎలాగైనా ఆ మంచి మీదికి నన్ను చేర్చు అన్నది రామదాసుతో. నీ స్థూల శరీరాన్ని మంచం మీదకి ఎక్కించడం నా తరమా? ఒకవేళ ఎక్కించిన మంచుతో పాటు మా వంశవృక్షం కాస్త కూలి చక్కా పోతుంది. ఈ రాత్రికి ఏ ఎలుగుబంటో రాకముందే ఆ తొర్రలో దూరి పడుకో అన్నాడు రామదాసు బాపాయమ్మతో.
బాపాయమ్మ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఆ తొర్రలో దూరి కూర్చున్నది. విమల ఎలా చచ్చినా ఈ రాత్రి గడిచి తాను తన ప్రాణాలతో బయటపడితే తెల్లవారుగానే తన ఇంటికి తిరిగిపోవడానికి ఆమె నిశ్చయించుకున్నది. తెల్లవార్లు జాగారం చేసిన బాపాయమ్మకు తెల్లవారబోతుండగా కాస్త కునుకు పట్టింది. ఇంతలో ఎవరో తనను లాగుతున్నట్టు బాపాయమ్మ మేల్కొన్నది. నిలువెత్తు ఎలుగుబండు బాపాయమ్మను త్వరలో నుంచి బయటికి లాగుతున్నది. బాపాయమ్మ కెవ్వుమని కేకలు పెట్టసాగింది. ఆ కేకలకు ఎలుగొడ్లు ఆమెను వదిలి పారిపోయాయి. ఆ తర్వాత కొంతసేపు బాపాయమ్మ కొయ్యబారిపోయి అచేతనంగా ఉండిపోయింది. రామదాసు వచ్చి తెల్లవారకుండానే ఏం కొంప మునిగిందని కేకలు పెడుతున్నావు అని బాపాయమ్మ మీద విసుక్కున్నాడు. బాపాయమ్మ కాస్త ధైర్యం తెచ్చుకొని, నన్ను ఎలుగొడ్డు పట్టుకున్నది, నేనిక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, ప్రాణాలు దక్కితే చాలు, విమల ఏమైనా కాని అంటూ చెట్టి తొర్రలో నుంచి బయటకు వచ్చింది. బయటనే నిలబడి ఉన్న విమల మాట్లాడలేదు. రామదాసు నవ్వి, నా కట్నం కింద వచ్చిన దానివి నిన్ను ఎలా పోనిస్తాను అన్నాడు. ఈ మాట విని బాపాయమ్మ తెల్లబోయింది. తన ఒంటి మీద నగలన్నీ తీసి విమలకు పెట్టి తన రెండున ఉన్న డబ్బు సంచి రామదాసు మొహాన కొట్టి ఆమె తిరుగుదారి పెట్టింది. తర్వాత రామదాసు విమలను తీసుకొని కొండ మీద ఉన్న తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇంటి గోడలకు వేలాడే జంతువుల చర్మాలు చూశాక విమలకు తన భర్త వేటగాడని తెలిసింది. వాటిలో ఉన్న ఎలుగుబంటు చర్మం చూడగానే బాపాయమ్మను బెదరగొట్టిన ఎలుగుబంటు రహస్యం విమలకు తెలిసిపోయింది. ఊరిలో అందరూ దాదాపు మూర్ఖులే. అలాంటి ఊళ్ళోకి ఒకరోజు ఉదయం ఒక మరుగుజ్జువాడు అడుగుపెట్టి మధ్యాహ్నం దాటిన దాకా ఊరంతా తిరిగి ఒక పాడుబడిన ఇల్లు చూసి ఆ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నాడు. వాడికి ఎదురుగా ఒక ఖరీదైన ఇల్లు ఉన్నది. ఆ ఇంటి ముందు ఒక పకీరువాడు వచ్చి నిలబడ్డాడు. వాడు మోకాళ్ళ వరకు నల్లని అంగి ధరించాడు. వాడు నెత్తిన ఒక కుచ్చుటోపి ఉన్నది. వాడికి పిల్లిగడ్డము, చేతిలో బెత్తము ఉన్నాయి. బెత్తం పట్టుకునే చోట సింహాల తలగల పిడి ఉన్నది. ఆ పకీరు ఖరీదైన ఇంటి గడప మీద బెత్తంతో ఒక చెరుపు చరిచి, ముందు ముస్తి పెట్టవే మొదలష్టపు దాన అని కేక పెట్టాడు. మరుక్షణం ఆ ఇంటి ఇల్లాలు గజగజ వణుకుతూ వచ్చి ఆ పకీరు అడిగినది మూటగట్టి ఇచ్చింది. పకీరు ఆ మూట తీసుకొని చకచకా వెళ్లిపోయాడు. ఇది కల్లారా చూస్తున్న మరుగుజ్జుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇల్లాలు పకీరును చూసి ఎందుకంత భయపడుతుంది? అంత అమర్యాదగా ముస్తి అడిగితే ఎవరన్నా ముస్తి వేస్తారా? ఈ సందేహం తీర్చుకునేటందుకని మరుగుజ్జువాడు ఎదుటింటి ఇల్లాలు లోపలికి పోయి తలుపు మూసే లోపల ఆమె దగ్గరికి వెళ్లి, అమ్మా, ఆ పకీరును తిట్టి పంపక ముస్తి ఎందుకు పెట్టావు? వాడికి అంత పొగరేం అని అడిగాడు. ఆ ఇల్లాలు మరుగుజ్జుకేసి ఈసడింపుగా చూసి, నీకు తెలియదా ఏం అంటూ లోపలికి పోబోయింది. నిజంగా నాకు తెలియదు తల్లి, ఈ రోజే ఈ ఊరికి వచ్చాను అన్నాడు మరుగుజ్జు. ఆమె మరుగుజ్జు కేసి తాపీగా చూసి, ఏం చెప్పమంటావు నాయనా, ఈ పకీరు బెదవ మాకు పీడలా దాపరించాడు. వీడు ఎక్కడి నుంచో వచ్చాడో ఎవరికీ తెలీదు. వాడి చేతిలో ముష్టి బెత్తం చూసావుగా, దానితో ఏ గడప మీద కొడితే ఆ ఇంటి వాళ్ళు వాడు కోరిన ముష్టి వేసి తీరాలి. అదేం విచిత్రమో, ఆ బెత్తం దెబ్బ వినపడగానే మనసు ఏదో మాయ ఆవరించినట్లు అవుతుంది. మన స్పృహ మనకి ఉండదు. వాడు రోజు ఏదో ఒక ఇంటి నుంచి తనకు కావాల్సినది తీసుకొని ఊరి చివర ఉన్న మామిడి తోపులోకి పోతాడు. వాడు ఉండేది అక్కడే అని బాధతో చెప్పింది. మరుగుజ్జువాడు ఇది విని ఆశ్చర్యపోతూ, అయితే వాడు రోజు ఇలా ముస్తి ఎత్తుకునే బదులు ఏకంగా ఏ ధనవంతున్నో మాయకు గురి చేసి కావాల్సిన డబ్బు పుచ్చుకొని సుఖంగా కాలక్షేపం చేయొచ్చుగా అన్నాడు. అది ముష్టి బెత్తమని చెప్పాను కదా, తిండికి ముష్టెత్తినంత వరకే దాని ప్రభావం, డబ్బు అడిగితే దాని ప్రభావం ఉండదు అన్నది ఆ ఇల్లాలు. ఊళ్ళో ఎవరూ ఆ బెత్తం లాగేసుకోవడానికి ప్రయత్నించలేదా అని మరుగుజ్జు అడిగాడు. ఆమె భయంగా, అమ్మో, అంత ధైర్యం ఎవరికున్నది? అదీగాక ఆ పకీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అన్నది. ఆ ముష్టి బెత్తాన్ని నేను సంపాదిస్తాను అన్నాడు మరుగుజ్జు. ఈ మాట నాకు చెప్పి ఏం లాభం? సాయంకాలం కాలక్షేపానికి రామాలయంలో నలుగురు కూడుతారు, వాళ్లకు చెప్పు అని ఆ ఇల్లాలు తలుపు వేసుకున్నది. ఆ సాయంకాలం మరుగుజ్జువాడు రామాలయం వద్ద నలుగురిని కలుసుకొని తాను తలపెట్టిన పని గురించి చెప్పి, మీ సహకారం ఉంటే నేను ఈ పని చేయగలను అన్నాడు.
కొందరు మరుగుజ్జు వాడి మాటలు పట్టించుకోలేదు. కొంతమంది మటుకు నీకు కావాల్సిన సాయం ఏమిటి అని మరుగుజ్జును అడిగారు. మరుగుజ్జు వాళ్లకు చెప్పవలసినది 1-2 సార్లు విడమర్చి చెప్పి పాడుపడిన కొంపకు వెళ్లాడు. మర్నాడు ఉదయం మామిడి తోపులో ఫకీరు నిద్ర లేచేసరికి కాస్త దూరంలో మరుగుజ్జు నిద్రపోతూ కనిపించాడు. ఫకీరు ఆ మరుగుజ్జును పట్టించుకోక తల కింద ఉన్న బెత్తాన్ని తీసుకొని ఊరు వైపు వెళ్లిపోయాడు. ఫకీరు తనకు కావాల్సినది తెచ్చుకొని చెట్టు కింద కూర్చునేసరికి అపరాహ్నం అయ్యింది. వాడు మరుగుజ్జు కేసి చూస్తే మరుగుజ్జు చెట్టుకు చేరపడి కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు. వాడికి ఎదురుగుండా ఒక కుండ బోర్లించి ఉన్నది. దాని పక్కనే సన్నని ఇనుప ఊచ ఒకటి ఉంది. చెట్టు మీద కాకి అరిచిన అరుపులకు మరుగుజ్జువాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఫకీరు కేసి తినేసేలా చూసి తన ముందు బోర్లించి ఉన్న కుండ మీద 3 సార్లు కొట్టి ఊరుకున్నాడు. అంతలోనే ఊర్లో నుంచి కొందరు వచ్చి మరుగుజ్జు ముందు భోజనము, రకరకాల వంటకాలు పెట్టారు. వాటిలో నుంచి మరుగుజ్జు తనకు కావాల్సినవి మాత్రమే తీసుకొని ఊళ్ళో వాళ్ళను పంపేశాడు. ఇదంతా చూసి ఫకీరు నిర్ఘాంతపోయాడు. తన ముష్టిబెత్తం కన్నా ఈ కుండ చాలా సౌకర్యంగా ఉన్నది. కదలకుండా పొట్ట పోసుకుంటున్నాడు. ఫకీరు మరుగుజ్జు వాడి దగ్గరికి వచ్చి, ఏం తమ్ముడు, కులాసాగా ఉన్నావా అని అడిగాడు. నా సంగతికేం గాని అన్నయ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంటున్నది అని మరుగుజ్జు ఫకీరును పరామర్శించాడు. ఏం చెప్పమంటావు తమ్ముడు, వయసు ముంచుకొస్తున్నది. ముసలిముండా కొడుకును ఊళ్ళో 4 ఇళ్ళు తిరిగేసరికి హైరాణ పడిపోతున్నాను అన్నాడు ఫకీరు కొండకేసి ఆశగా చూస్తూ. ఏం తమ్ముడు, నువ్వు కుర్రాడివి, 4 వీధులు తిరగగలవు. నా బెత్తం తీసుకొని నీ కుండ ఇస్తావా అని అడిగాడు. మరుగుజ్జువాడు కాసేపు సంకోచిస్తున్నట్లు నటించి, మరొకరైతే ఇవ్వకపోదును, ఏదో వరుస కలిపావు కదా అని నీకిస్తున్నాను అంటూ ఫకీరు బెత్తాన్ని తీసుకొని వాడికి తన కుండ ఇచ్చాడు. తెల్లవారి నిద్ర లేచి చూసేసరికి ఫకీరుకు మరుగుజ్జు కనిపించలేదు. వాడు మిట్ట మధ్యాహ్నం దాకా తోపులోనే కూర్చొని ఇనుప ఊచతో కుండ మీద 3 సార్లు కొట్టాడు. ఎంతసేపు చూసినా ఎవ్వరూ రాలేదు. విసుగెత్తి కుండను బాదితే అది కాస్త పగిలిపోయింది. ఫకీరు ముస్తెత్తుకుందామని ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో వాళ్ళు వాణ్ణి కుక్కను తరిమినట్టు తరిమారు. ఫకీరు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఊర్లో వాళ్ళు పరమానందం చెందారు. అర్ధరాత్రి వ్యాపారం. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుబడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్ట పోసుకోవాలని నిర్ణయించుకున్నది. అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుంవాల్సింది. ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చొని వాటిని అమ్ముకోవాలని. ఒక రాత్రి వేళ పక్క ఇంటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకున్నది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారుబోతున్నదనుకొని నడుం బిగించి పిండ్లు రుబ్బి పెట్టుకొని పెరట్లోనే పొయ్యి అమర్చింది. దాని కింద చితుకుల మంట చేసి బూర్లె మూకడులో బూరెలు వేయించసాగింది. దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏమమ్మాయి, కొత్తగా మొదలు పెట్టినావంటనే వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడి వేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్యి చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి 4 వచ్చారు. అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు. గారెలు వేసే ముందు మరో 4 వచ్చారు. అందరూ కలిసి గారెలన్నీ తినేసి, మంచి వ్యాపారం మొదలు పెట్టావమ్మా, రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి. రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటాము, ఏదో కాలక్షేపంగా తినిపోతాము అన్నారు వాళ్ళు. అందరూ ముసలి వాళ్లే, ఇంచుమించు ఒక వయసు వాళ్ళు. ఒక పంగనామాల వాడు మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యి, ఈ సంగతి 4 చెప్పకు సుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకుంది. బహిరంగంగా తినకూడనివి తినటానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకా మాత్రం తెలీదా, అలాగే చేస్తా అన్నదామ ఆ నామాల వాడితో. గారెలు బూరెలు తిన్న వాళ్ళందరూ ఎవరి చేతికి వచ్చినంత డబ్బు వారు మంగమ్మకిచ్చి వెళ్లిపోయారు. ఆ డబ్బు లెక్క చేసుకుంటే ఆమె అనుకున్న దానికి 10 ఉన్నది. ఆమె ఆశ్చర్యపోయి తాను ఆరంభించిన బేరం లాభసాటిగా ఉన్నందుకు సంతోషించింది. తర్వాత కొంతసేపటికి గాని
తూర్పు తెల్లారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకుంది. మర్నాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్లు కొని అర్ధరాత్రి వేళ గోధుమ రొట్టెలు కోడి కూర చేసింది. కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్లిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. ఇలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనుక ఉన్న డాబా ఇల్లు ఒక కోమటిది. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తున్నది. అది ఎక్కడి నుంచి వస్తుందో చూడటానికి తన ఇంటి డాబా మీదకి వెళ్ళాడు. ఒక పెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చొని పొయ్యి మీద కోడి కూర వండుతూ కనిపించింది. కోమటి కుతూహలంగా చూడసాగగా అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళిచ్చిన డబ్బులు పుచ్చుకున్నది. అంతా వెళ్లిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద వేసి లెక్క పెట్టుకున్నది. అంత డబ్బు ఒక్కసారిగా చూడగానే కోమటికి కళ్ళు చెదిరాయి. ఒక్క రోజుకి ఇంత డబ్బా? ఈ మొగుడు చచ్చినా ముండ పని బావుంది. నీచు తినకూడదని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు. అందుకే అలా డబ్బు కొమ్మరించిపోతున్నారు అని కోమటి అసూయగా అనుకున్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమేసి దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి ఆశ పుట్టింది. మర్నాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ దగ్గరికి వచ్చాడు. వంటింటిలో కొంగు పరుచుకొని పడుకొని ఉన్న మంగమ్మ కోమటిని చూసి లేచి కూర్చున్నది. కోమటి వస్తూనే, పాపం, నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు, నీకేంది కర్మ అన్నాడు జాలిపడుతున్నట్టుగా. ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమటిగేసి అయోమయంగాను భయంగాను చూసింది. అదిగో అప్పుడే నీకు వెర్రి చూపులు వచ్చేసింది. అవును మరి, పిచాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి. అప్పటికీ మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతున్నది పిచాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చే వాళ్ళకి నువ్వు కోరినవి వండి పెట్టడం లేదు అన్నాడు కోమటి. మంగమ్మకు కోమటి మాట అర్థమైంది. ఇది మరీ బాగుంది, పెద్ద మనుషులు అడిగారు చేసి పెట్టాను అన్నదామె. నీ చేత ఇలాగే అన్ని చేయించుకొని తిని చివరకు ఆ పిచాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్పాను అన్నాడు కోమటి. మంగమ్మ ఆ మాటలు విని కెవ్వుమని, అర్ధరాత్రి వచ్చేది పిచాచాలా అని నమ్మలేనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండిన ముసల్దాన్ని చివరకు పిచాచాలేగా కాల్చుకు తినేసింది. ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని కోమటి మంగమ్మను ఆడలగొట్టాడు. మంగమ్మ అప్పటికప్పుడు మూటా ముళ్ళ సర్దుకొని మరో ఊరు వెళ్లిపోతానని కోమటికి చెప్పి వెళ్లిపోయింది. కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనక వర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో, నేను కూర్చోను. ఆ మంగమ్మ దేవాంతకురాలు, అది అంత తేలికగా వెళ్లిపోదు. వేలకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది. కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు. ఆ వేలకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కోమటి భార్య. అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వాళ్ళందరూ బిలబిలమంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడుండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగారు. పెళ్లి చేసుకుని చక్కపోయింది. మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కోమటి బూరెలు మొదటి వాయి వేస్తూ. బూరెలు చూసి వాళ్ళ మొహాలు చిట్లించి, ఈసారికి ఇవి చేస్తే చేసావు గాని రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అన్నారు. పెళ్ళాన్ని చెప్పినట్లుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కోమటి, ముందు డబ్బులిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటున మోసం చేసి పోయినా దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు. ఈ మాట వినగానే ముసలి వాళ్ళ కళ్ళు చింత నిప్పుల్లా మెరిశాయి. కుర్రపీనుగా, డబ్బులిస్తే గాని మమ్మల్ని తిననీయవుగా, ఎంత ధైర్యం? చచ్చినట్టు మేము అడిగినవన్నీ చేసి పెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ పొయ్యిలోనే కాల్చుకు తినేస్తాం. తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు. కోమటి అది మొదలు ఆదాయం చిల్లి గవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవలకు మొక్కుకుంటున్నాడు. కానీ ఆమె తిరిగి రాలేదు. యమధర్మరాజుకు ఓసారి తన జీవితంపై విరక్తి పుట్టింది. ఆయుష్ తీరిన జీవుల ప్రాణాలను హరించడం, వారికి నరక దండన విధించడం ఇదే పని కావడంతో ఆయనకు తన పని మీద విసుగు పుట్టింది.
మిగిలిన దేవుళ్ళందరూ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తమను గురించి తపస్సు చేసిన భక్తులకి ప్రత్యక్షం కావడం, కోరిన వరాలనివ్వడం, నీరాజనాలందుకోవడం, ఇట్లా వాళ్ళంతా హాయిగా ఆనందంగా గడుపుతుంటే తాను మాత్రం ఇలా అందరి ప్రాణాలు తీయడం ఎందుకు అనిపించింది. దాంతో బ్రహ్మ వద్దకెళ్లి తన పరిస్థితినంతా వివరించాడు. కొన్నాళ్ల పాటు భూలోకానికి వెళ్ళొస్తానని మొరపెట్టుకున్నాడు. అందుకు బ్రహ్మ, యమా, నిన్ను పంపించడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ అక్కడికెళ్ళి ఏం చేస్తావు అని అడిగాడు. లేదు ప్రభు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చుకుంటాను ఏం చేయాలన్నది, కనుక ముందు నన్ను భూలోకానికి పంపండి చాలు అని ప్రాధేయపడ్డాడు యముడు. సరే, అలాగే వెళ్ళు, కానీ నువ్వు అక్కడ ఉన్న వాళ్ళు సామాన్య మానవుడిలా గడపాల్సి ఉంటుంది అన్నాడు. అందుకు ఒప్పుకొని సంతోషంతో భూలోకానికి వచ్చాడు యముడు. భూమి మీద ప్రకృతి సౌందర్యాన్ని, అందమైన స్త్రీలను చూసి పులకించిపోయాడు. కొంతకాలం పాటు అక్కడే ఉండి ప్రజల జీవన విధానాన్ని గమనించాడు. తాను కూడా ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకొని మానవ జీవితం గడపాలని ఉవ్విళ్ళూరాడు. తాను బస చేసిన చోటు సుగంధి అనే చక్కటి యువతని చూసి మోహించాడు. ఓ అందమైన యువకుడి వేషం ధరించి ఆమె వద్దకెళ్లి కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి చివరికి అసలు విషయం చెప్పాడు. ఆమె అందుకు ఒప్పుకుంది. అయితే ఇంటి పనంతా అతడే చేయాలని షరతు పెట్టింది. యముడు సంతోషంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు గడిచాక యముడికి ఇంటి పనుల్లోని కష్టాలన్నీ అనుభవం అయ్యాయి. ఏమైనా చేద్దామంటే తన శక్తులేమీ పని చేయవు. చివరికి ఎలాగో ఇరుగు పొరుగు సలహాలతో అతి కష్టం మీద పొయ్యి రాజేసి అన్నం వండి భార్యను పిలిచాడు. పల్లెంలో సంగటి ముద్దలా ఉన్న అన్నాన్ని చూసి సుగంధి మండిపడింది. ఈసారి సరిగ్గా వండకపోతే ఊరుకోనని కేకలేసి విసవిసా వెళ్ళిపోయింది. చివరికి ఎలాగో అన్నం వండటం నేర్చుకున్నాడు యముడు. అయితే తిండి గింజలు ఎలా సంపాదించాలా అన్నది సమస్యగా మారింది. ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. తనకు వైద్యం తెలుసు కాబట్టి మృత్యువు సమీపించిన వారిని వదిలి మిగిలిన రోగులకు మందులివ్వసాగాడు. దాంతో పాటు డబ్బు రావడం ప్రారంభమైంది. అలా కొంతకాలం బానే ఉంది, కానీ కొడుకు పుట్టడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. పిల్లాడి సంరక్షణ, ఇంటి పని, వైద్యం అన్ని చూసుకోవడం కష్టంగా మారింది. దీనికి తోడు భార్య ప్రతి పనిలోనూ వంకలు పెట్టి సాధించేది. ఆ వేధింపులు భరించలేకపోయేవాడు యముడు. అంతకు ముందు తను చేసిన పనే బాగుందనిపించింది. దాంతో బతుకు జీవుడా అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా తన లోకానికి పయనం కట్టాడు. వెంట వచ్చిన సొత్తు. ఒక ఊళ్ళో ఒక పిసినారి ముసల్ది ఉండేది. దాని పిసినారు గొట్టుతనం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. పైకి చూస్తే దానికి గల ఆస్తి ఒక చిన్న ఇల్లు, చిన్న పాక, దాని ముందు ఒక పక్క బాదం చెట్టు, మరొక పక్క కరివేపాకు చెట్టు. ఊళ్ళో దాన్ని చూసి అసహ్యపడని వారు లేరు. ఎవరు దాని జోలికి పోయేవాళ్ళు కాదు. అది ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరన్నా కరివేపాకు కావాలని వస్తే ముసల్ది గుప్పెడు బియ్యం తీసుకొని 2 రెమ్మలిచ్చేది. ఊళ్ళో పిల్లలు బాదం పళ్ళ కోసం వస్తే కాసులు తీసుకొని ఒక పండు ఇచ్చేది. దాని గుడిసె లోపల వంట కుండలు, ఒక కుళ్ళు కంపు కొట్టే దిండు, అంతకన్నా కుళ్ళు గొంగలి ఉండేవి. ఆ ఊళ్ళోనే రంగడు అని పని పాట లేని కుర్రాడు ఒకడు ఉండేవాడు. ముసలి దాన్ని ఆశ్రయిస్తే అది ఎంతో కాలం బతకదు గనక దాని ఆస్తి అంతా తనకే వస్తుందని వాడు ఆశపడ్డాడు. రంగడు ఒకనాడు మధ్యాహ్నం వేళ ముసల్దాని పాప దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ముసల్ది బాదం చెట్టు కింద గొంగలి పరుచుకొని తల కింద కుళ్ళు దిండు పెట్టుకొని పడుకొని చెట్టు మీదకి ఉడతలు రాకుండా కాపలా కాస్తుంది. వాడు వస్తూనే, అవ్వా, నీ చెట్టు బాదం పళ్ళు ఎలా ఉంటాయి అని ముసల్దాన్ని అడిగాడు. ముసల్ది రంగన్ని ఎగాదిగా చూసి, ఎవరు తిని చూశారు, కావలిస్తే గాని కాసులిచ్చి పండు కొనుక్కొని తిను అన్నది. ఈ మాటకు రంగడు నవ్వుకొని, అవ్వా, నువ్వు ఒక్కదానివే పని అంతా ఎలా చేసుకుంటున్నావు? సాయంగా ఉంటాను, నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అని అడిగాడు. ఎందుకు, తిండి దండగా అన్నది ముసిల్ది. దండగ లేదవ్వా, 2 రోజులు ఉంచుకొని చూడు. దండగా అని తోస్తే పని మానేపించు. నీ కరివేపాకు బాదం పళ్ళు 4 వీధులు తిరిగి అమ్మకొస్తాను. 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. నీ పళ్ళ అన్నింటిలోనూ ఆసరాగా ఉంటా అన్నాడు రంగడు. ముసల్ది కాస్త ఆలోచించి, సరే,
బాదం పళ్ళను ఉడతలు కొట్టకుండా చూస్తూ ఉండు. నాకు తృప్తి కలిగితే నిన్ను పనిలో ఉంచుకుంటా అని దిండు గొంగలి తీసుకొని గుడిసెలోకి వెళ్లిపోయింది. రంగడికి ముసలిది తిండి పెడుతున్నందుకు వాడి చేత గొడ్డు చాకిరీ చేయించింది. అమ్మకానికి కరివేపాకు రెమ్మలు కూడా లెక్క కట్టి ఇచ్చేది. ఒకటి కాని తక్కువ వచ్చినా ఊరుకునేది కాదు. వాడు బాదం పండు తినాలన్నా కాని ఇచ్చి కొనుక్కోవాల్సిందే. రంగడి ఇవన్నీ భరించి ముసలిదాని చావు కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతకాలం గడిచాక ముసలిదాని శక్తి పూర్తిగా ఊడిపోయింది. అది తనకు రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించింది. తన పాక ఊరికే పోవటం దేనికని తనకు తెలిసిన శెట్టి దగ్గర ఆ పాక తాకట్టు పెట్టి ఆమె డబ్బులు తెచ్చుకున్నది. ముసల్ది ఇంటికి వెళ్లిపోయిన కాసేపటికి రంగడు కరివేపాకు అమ్ముతూ శెట్టిగారి ఇంటి పక్కగా వచ్చాడు. శెట్టి వాణ్ణి చూసి, ముసలి ముండపాక తాకట్టు పెట్టి 200 తీసుకెళ్ళింది, అందులో నీ వాటా ఎంతరా అని వెక్కిలిగా నవ్వుతూ అడిగాడు. ముసల్ది ఇల్లు కూడా సొమ్ము చేసుకుందన్నమాట. అయినా ఆ డబ్బు ఎక్కడికి పోతుందిలే అని మనసులో అనుకుంటూ రంగడు వెళ్లిపోయాడు. రాత్రిపూట ముసల్ది పాకలో పడుకుంటుంది. రంగడు బాదం చెట్టు కింద పడుకుంటాడు. ఒక రాత్రి వేళ పాకలో అలికిడి విని రంగడు తలుపు కంతలో నుంచి లోపలికి చూశాడు. లోపల ముసల్ది శెట్టి దగ్గర తెచ్చిన రూపాయలు దీపం ముందు లెక్క పెట్టుకున్నది. నువ్వు చావగానే అదంతా నాకే దక్కేదే ముసలిదానా అనుకొని రంగడు తిరిగి వెళ్లి బాదం చెట్టు కింద పడుకున్నాడు. ఇలా దాచిన డబ్బు ముసల్దాని దగ్గర ఇంకా చాలా ఉందని వాడి నమ్మకం. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ముసల్ది లేవలేదు. దానికి ఏదో జబ్బు చేసింది. గొంగలి పరుచుకొని పడుకొని ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడుతుంది. తనకు చావు దగ్గర పడిందని గ్రహించి ఆమె రంగడితో, నాయనా, నాకు చావు ముంచుకొస్తున్నది, పద వల్లకాట్లో కూర్చుందాం. ఇక్కడే చచ్చానంటే మోసేవాళ్ళు చాలా డబ్బులు అడుగుతారు అంటూ లేచి కూర్చున్నది. రంగడు చిరాకు పడి, వల్లకాటికి పోయినంత మాత్రాన ఖర్చు తప్పుతుందా? కట్టెలు మనుషులు కావద్దు అన్నాడు. కాల్చడం దేనికిరా, డబ్బు దండగా పూడ్చేస్తే పోలా? గొయ్యి తవ్వడానికి కూడా బోలెడు డబ్బులు అడుగుతారు. ఆ గొయ్యి నువ్వే తవ్వు, నేను చెట్టు కింద పడుకుంటా. నా ప్రాణం గుట్టుమనగానే నన్ను గోతిలో పూడ్చిపెట్టు అన్నది ముసల్ది. ముసల్ది ఆదా చేసిందంతా తనకే లాభం అనుకున్నాడు. రంగడు సహాయంతో ముసలిది గొంగలి దిండు తీసుకొని బయలుదేరింది. రంగడు గుణపం తీసుకున్నాడు. ఇద్దరు శ్మశానానికి చేరారు. ముసల్ది ఒక చింత చెట్టు కింద దిండు మీద తలపెట్టి పడుకొని గొంగలి కప్పుకున్నది. రంగడు గుంట తవ్వడం ప్రారంభించాడు. మధ్యలో ముసల్ది, గొయ్యి తవ్వడం అయిందా నాయనా అని అడిగింది. అవగానే నీకు చెబుతాలే అవ్వా, నువ్వు పడుకో అన్నాడు రంగడు. రంగడు గొయ్యి తవ్వడం పూర్తి చేసేసరికి ఆఖరి జాము అయ్యింది. అవ్వా, గొయ్యి తయారయింది చూడు అన్నాడు రంగడు. ముసల్ది పలకలేదు. దాని ప్రాణం పోయి చాలా సేపు అయింది. పీడ విరగడైపోయింది. పాకలో డబ్బంతా నాదే అని సంతోషించి రంగడు కుళ్ళు దిండు కుళ్ళు గొంగలి చేత్తో తాకటానికి అసహ్యం వేసి వాటిని కర్రతో గోతిలోకి తోసి తర్వాత ముసల్దాన్ని గోతిలో పడుకోబెట్టి మన్ను కప్పి గబగబా పాకకు తిరిగి వచ్చాడు. వాడు లాంతరు వెలిగించి పాక అంతా వెతికాడు. నేలంతా తవ్వాడు. ఎక్కడా చిల్లి గవ్వ కూడా లేదు. పాక మీద ఆకులు పీకి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ముసల్ది పాక తాకట్టు పెట్టిన ఆ రాత్రి డబ్బులు కాజేసినా బాగుండేది. ఆ డబ్బులు కూడా మాయమయ్యాయి. తాను ఏ జన్మలోనూ ముసల్దానికి రుణపడి ఉండి దానికి చాకరీ చేశాడు. తనకింకేమీ దక్కలేదు. ముసల్ది తన డబ్బంతా ఆ కుళ్ళు దిండులో పెట్టుకుని తన వెంట తీసుకుపోయిందన్న సంగతి రంగడికి తట్టలేదు. తెల్లవారవుతున్నది. పాక అంతా ధ్వంసం చేసినందుకు తనకు శిక్ష పడుతుందని తెలిసి రంగడు చీకటిలోనే ఆ ఊరు విడిచి పారిపోయాడు. అది డబ్బు. ఒక గ్రామంలో ఒక సాలె ఉండేవాడు. అతను రకరకాల బట్టలు నేయటంలో మంచి నిపుణుడు. ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన శాలువాలనేసి నగరానికి తీసుకుపోయి అమ్ముతుండేవాడు. ఒకసారి సాలె ఒక అందమైన శాలువానేసి దాన్ని ఒక సంచిలో పెట్టుకొని రాజధాని నగరానికి బయలుదేరాడు. దూర ప్రయాణం, కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి. ఒక రోజు అతను నదీ తీరాన్ని చేరుకునేసరికి ఒక పక్క నుంచి గుడ్డివాడి డబ్బు నీటిలో పడిపోతుంది అన్న కేక వినిపించింది. ఆ కేక విని సాలె నది ఒడ్డుకు పరిగెత్తాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ నది ఒడ్డు పెళ్ళ వరద నీటికి విరిగి పడిపోతూ ఉండటము, ఆ పెళ్లలో ఒక పాత కాలపు చెంబు ఉండటము అతను కంటపడింది.
సాలె ఆ చెంబు పడిపోకముందే అందుకున్నాడు. ఆ చెంబు లోపల కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ బంగారు కాసులున్నాయి. వాటిని చూసి సాలె పరమానందభరితమయ్యాడు. అతను చెంబు మూతికి రేగు అడ్డం పెట్టి వాసన కట్టి తన సంచిలో నుంచి శాలువా తీసి భుజాన వేసుకొని ఆ సంచిలో చెంబు ఉంచి ఇంటి ముఖం పట్టాడు. అతను ఒక గ్రామం చేరేసరికల్లా చీకటి పడింది. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడిపి మర్నాడు బయలుదేరి తన గ్రామానికి పోవచ్చనుకొని అతను ఒక ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసలిది తలుపు తెరిచి, ఎవరు నాయనా, ఏం కావాలి నీకు అని అడిగింది. ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనివ్వండి, భోజనం కూడా పెట్టారంటే 1 రూపాయి ఇస్తాను అన్నాడు సాలె. దానికేం భాగ్యం నాయనా అని ముసలిది సాలి దగ్గర 1 రూపాయి తీసుకొని అతనికి భోజనం పెట్టి వసారాలో పడుకోనిచ్చింది. అంత బంగారం తెల్లవార్లు తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజేయొచ్చనుకొని సాల ముసలిదాన్ని పిలిచి, ఈ చెంబులో ఆముదం ఉన్నది, దీన్ని లోపల జాగ్రత్తగా ఉంచండి, నేను రేపు ఉదయం వెళ్లేటప్పుడు ఇద్దురుగాని అన్నాడు. అలాగే నాయనా అని ముసలిది అతని చెంబును తీసుకుపోయి లోపల భద్రంగా దాచింది. తర్వాత ఆమె తలుపు వేసుకొని పడుకున్నది. తలవని తలంపుగా ఆ రాత్రే ముసలిదాని కుమార్తెకు పురుడు వచ్చింది. ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించలేదు. అయిపోయినట్టుంది. వసారాలో పడుకున్న మనిషి ఇచ్చిన చెంబు ఆముదం ఉంటుందన్న విషయం ముసలిదానికి గుర్తు వచ్చింది. ఆమె సంచిలో నుంచి చెంబు పైకి తీసి కట్లు విప్పి రేకు మూత తీసి చూస్తే బంగారు కాసులు కనపడి కళ్ళు చెదిరిపోయాయి. పిల్లాడు భూమి మీద పడ్డ వేళ విశేషం కదా అనుకుని ముసలిది ఆ కాసులన్నీ తీసి భద్రం చేసింది. దొడ్డి దారిన వెళ్లి పొరుగింటి వాళ్లను లేపి 1 సేరు ఆముదం అరువు తీసుకొని చెంబులో పట్టినంత పోసి దానికి మూత పెట్టి వాసన కట్టి సంచిలో ఉంచి మిగిలిన ఆముదాన్ని అవసరానికి ఉపయోగించుకున్నది. సాల మనిషి మర్నాడు నిద్ర లేచి ముసల్దాన్ని అడిగి తన సంచి తాను తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్లిపోయాడు. భార్య అతని భుజాన శాలువా చూసి, అది అమ్మకుండానే తిరిగి వచ్చేసావేం అని అడిగింది. ఆ తలుపు వెయ్యవే, ఎంత బంగారం తెచ్చానో చూద్దువు గాని అంటూ సాల మనిషి సంచి నుంచి చెంబు బయటికి తీసి మూత తీశాడు. చెంబు నిండా ఆముదం. ముసలిముండా, ఎంత పని చేసిందే, ఇది దాని పనే, అది తప్ప ఇంకెవ్వరూ ఈ చెంబును తాకలేదు అంటూ అతని భార్యకు జరిగిందంతా చెప్పి, నేనిప్పుడే వెళ్లి ఆ ముసలిదాన్ని అంతు తేల్చుకొస్తాను అని తాను క్రితం రాత్రి మజిలీ చేసిన గ్రామానికి బయలుదేరాడు. ముసలిది సాలెవాణ్ణి చూసి, ఏం నాయనా మళ్ళీ వచ్చావు, ఏమైనా మర్చిపోయావా ఏమిటి, లేక ఈ రాత్రికి కూడా ఇక్కడే పడుకుంటావా అన్నది. నా దగ్గర ఇంకో బంగారు కాసుల మూట ఉందని ఆశపడుతున్నావా అన్నాడు సాలె కసిగా. బంగారు కాసులేమిటి నాయనా అన్నది ముసలిది అమాయకంగా. అవును పాపం, నీకేమీ తెలీదు, నా చెంబులో కాసులన్నీ కాజేసి అందులో ఆముదం పోసిన దానివి నువ్వు కాదు అన్నాడు సాలె. ఆ చెంబులో ఆముదం ఉందని నువ్వన్న మాటేగా, ఇప్పుడంతలో కాసులున్నాయని నాకు దొంగతనం అంటగట్టున్నావా, కాస్త మాటలు జాగ్రత్తగా రాని అని ముసల్ది గొంతెత్తింది. చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు. అందరూ ముసల్దాన్నే సమర్థించారు. వాళ్లలో కొందరు, నీకు చెంబు నిండా కాసులెక్కడివి, చెంబులో కాసులు పెట్టి ఆముదమని ఎందుకన్నావు, నీ వాలకం చూస్తే దొంగలా ఉన్నావే అని దబాయించారు. తనకు ఎలాంటి సాక్ష్యము లేని చోట న్యాయం జరగదని సాల అనుకుంటుండగా ఒక స్త్రీ అతనితో, చూడు నాయనా, అసలే గుడ్డి మనవడు పుట్టాడని ఏడుస్తున్న ఆ ముండ మీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు అన్నది. సాల నిర్గాంతపోయాడు. తాను పడుకున్న రాత్రే ముసల్దాని కూతురు ప్రసవించిందని, పుట్టిన పిల్లాడు పుట్టుగుడ్డి అని నలుగురు అన్న మాటలను బట్టి తెలిసింది. ఇకనే ఆ బంగారు ఈ గుడ్డివాడిదే అయి ఉండాలి, నేను ఆ డబ్బు వాడికి అందజేయటానికే వినియోగపడ్డాను అనుకొని సాల ఇంటి దారి పట్టాడు.